తగ్గేదే లే. మేము ఇచ్చిన హామీల విషయంలో ఎక్కడ వెనుకబోయే సవాలే లేదు. త్వరలో మేము ఒక నామినేటెడ్ పోస్ట్లో మహేష్ గారిని చూడొచ్చాను. నేను పార్టీని నమ్ముకొని పనిచేసే కార్యకర్తనండి. 200 యూనిట్స్ వరకు ఫ్రీ. ఒకవేళ దానికి మించి ఒక 205 అలా పెరిగింది అనుకో, నేను 205కి పే చేయాలా, పైన పెరిగిన దానికి పే చేయాలి? అవకాశం ఇచ్చారా కాంగ్రెస్కి, లేదంటే బీఆర్ఎస్ పైన ఉన్న వ్యతిరేకతతో కాంగ్రెస్ గెలిచిందా? సో అండ్ యూత్కి మెయిన్గా, యూత్ కొంతమంది ఆల్రెడీ ఏజ్ అయిపోయింది, ఈ 10 yearsలో ఉద్యోగాలు రాక క్రాస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏమైనా ఇక్కడ మనకి వెసులుబాటు ఉండే ఛాన్స్ ఉంటుంది? తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు ఉద్యోగాలు త్యాగం చేసి వచ్చిన వాళ్ళం కదా. ఇప్పుడు తెలంగాణ ఉద్యోగం లేకపోతే నేను ఒక సివిల్ సర్వీసెస్లో ఉంటుంటే. ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ఇది. నిరంకుశ పాలన కాదు, కేసీఆర్ గారి పాలన కాదు. ఆ రోజులు పోయినాయి. కొంతమంది మేధావి వర్గాలు చెప్తున్నమాట నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ కోసం చేస్తున్న స్టంట్. ఇప్పుడు నిన్నటిదాకా ఈ సోకాళ్ళు మేధావులను కూడా లోపల రానియలేదు కదా. అరే ఇప్పుడు ఎట్లయిపోయిందంటే కాలము, నిజంగా చిత్తశుద్ధితో పనిచేస్తే కూడా యాక్టింగ్ అంటే ఇంకా దానికి నిన్నటిదాకా ఏం చూసింది. మేము ఒక గొప్ప ఐటీ మినిస్టర్ని మిస్ అవుతున్నాము, కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్ కాదనేది జీర్ణించుకోలేకపోతున్నాము అని చాలా మాటలు వినిపించిన తరుణంలో శ్రీధర్ బాబు గారికి ఐటీ మినిస్టర్ ఇవ్వటం. ఇప్పటివరకే టీపీసీసీ ఆఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఇక్కడి వరకే ఉన్నారు. ఇప్పుడేమో మీ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో మేము మహేష్ గారిని ఇంకెక్కడైనా చూడొచ్చా ఇప్పుడు? ఇది కొంచెం టిపికల్ టు ఆన్సర్, ఎందుకంటే నమస్తే, వెల్కమ్ టు ఆధాన్ టీవీ. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. ఈరోజు మనము ఎప్పుడు మనకి టీవీ డిబేట్స్లలో ఎర్లీ మార్నింగ్, ఈవినింగ్ హాట్గా నువ్వా నేనా అంటే ఒక టైంలో కొట్టుకునే రేంజ్ వరకు వెళ్ళి ఎప్పుడు హాట్ డిస్కషన్స్లోనే కనిపించేటటువంటి డాక్టర్ మహేష్ కొనగాల గారితో ఉన్నాము. టీపీసీసీ ఆఫీషియల్ స్పోక్స్ పర్సన్, మీ అందరికీ తెలుసు. సో ఈరోజు ఆయనతోని కంప్లీట్ డిఫరెంట్గా, ఇక హాట్ వద్దు, కూల్గా చిట్ చాట్ చేద్దామని వచ్చేసాను. హాయ్ మహేష్ గారు. హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? కూల్, హ్యాపీగా గవర్నమెంట్ వచ్చింది, వైబ్స్ ఎంజాయ్ చేస్తున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ చెప్పింది ఉద్యమకారులందరికీ మంచి సముచిత స్థానం దక్కుతుంది కాంగ్రెస్లో అని చెప్తున్నారు. మీరు ఒక పక్క స్టూడెంట్ లీడర్ అండ్ ఉద్యమకారుడు అండ్ స్పోక్స్ పర్సన్గా ఏఐసిసి స్పోక్స్ పర్సన్ కానీ ఎన్టీపీసీసీ కానీ ఎక్కడ చూసినా మీరు మీ వాయిస్ని కాంగ్రెస్కి సంబంధించి పెద్ద లీడర్స్ ఎంతవరకు తీసుకెళ్లారో కానీ, బట్ మా అందరికీ తెలిసిన ఫేస్ ఆఫ్ పర్సన్ అంటే ఏదైనా ఉంది అంటే టీవీలో చూసింది మిమ్మల్ని, మీరే సమస్యలను ఎత్తి చూపే ప్రయత్నంలో కానీ ఎక్కడ చూసినా కానీ మీరే కనిపించారు. సో మీకు ఎలాంటి స్థానం దక్కబోతుంది అనుకుంటున్నారు? అదే అంటున్నాను. నేను ఒక్కనని కాదు, పార్టీ అంటే ఇట్ ఈస్ ఎ టీమ్ వర్క్, కలెక్టివ్ ఎఫర్ట్స్. అధ్యక్షుడి దగ్గర నుంచి అధికార ప్రతినిధుల వరకు, జనరల్ సెక్రటరీస్ వరకు, వర్కింగ్ ప్రెసిడెంట్స్, వైస్ ప్రెసిడెంట్స్. సో ఇట్స్ ఆల్ ఏ టీమ్ ఎఫర్ట్. దాంట్లో టీవీలో ఎక్కువ విజిబుల్ ఉంటాం కాబట్టి బహుశా మీలాంటి వాళ్ళు అట్లా అనుకుంటుండొచ్చు. అందరం కష్టపడతాం, అందరం కష్టపడతాము పార్టీ కోసము. అధ్యక్షులు గారు, పార్టీ హైకమాండ్ తీసుకునే అన్ని నిర్ణయాలకు, వాళ్ళు ఇచ్చే కాల్స్కి, వాళ్ళు ఇచ్చే గైడ్లైన్స్కు తూచా తప్పకుండా ప్రజలకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాము. మనం అందరూ కలిసి పనిచేసినారు కాబట్టి ఒక టీమ్ ఎఫర్ట్తో ఈ విజయం సాధ్యమైంది. ఈ విజయానికి సంబంధించిన ఫలాలు ఏమన్నా ఉంటే, ఏ అవకాశం ఇచ్చినా, ఏ బాధ్యత ఇచ్చినా మళ్ళీ అంతే చిత్తశుద్ధిగా ఒక స్పోక్స్ పర్సన్గా 26 సంవత్సరాలు ఉన్న పిల్లాన్ని తీసుకొచ్చి స్పోక్స్ పర్సన్ చేశారు నన్ను. ఐ వాజ్ 26 at the time of 26 or 25 at the time of appointing as a spokesperson. కాంగ్రెస్ కి 26 కి ఏదో సంబంధం ఉన్నట్టుందండి. రోహిత్ గారు, ఇటు యశస్విని రెడ్డి కూడా 26 కదా వాళ్ళు. ఐ డోంట్ నో, 25-26 మధ్యలో నాకు స్పోక్స్ పర్సన్ చేసిండ్రు. సో ఆ రోజు నుంచి కూడా ఆమె లేమ్యాన్ మళ్ళీ కాంగ్రెస్ ఐడియాలజీని లోతుగా అధ్యయనం చేసుకొని, కాంగ్రెస్లో జరిగిన చారిత్రాత్మక ఘటనలు ముందు నుంచి ఇప్పటి వరకు స్వతంత్రోద్యమైతేనేమి, తర్వాత దళిత అప్లిప్మెంట్కి ఏం చేస్తారు, బీసీ సంక్షేమానికి ఏం చేస్తారు, మన ఐడియాలజీ ఏంటి, సెక్యులర్ అని ఎందుకంటాము, మిడియల్ పాత్ అంటే ఒక రైట్ వింగ్ వాళ్ళ ఆలోచన విధానం ఎట్లుంటుంది, లెఫ్ట్ వింగ్ వాళ్ళది ఎట్లుంటుంది, మన మిడ్ పాత్ మధ్యస్థంగా ఉంటుంది మన ఐడియాలజీ ఎట్లా, ఇవన్నీ కూడా అవలోకనం చేసుకొని బాడీలో అంతా వంట పట్టించుకొని నరనరన కాంగ్రెస్ ఐడియాలజీని జీర్ణించుకొని ఆ పేరు తెచ్చుకున్నాం. సరే మీరన్నా ఇంకా మన వెల్ విషర్స్ ఎవరన్నా బాగా ప్రజెంట్ చేసినామన్నా ఏదన్నా కూడా
బట్ ఇట్లనే రేపు నిజంగా అట్లా నమ్మి ఒక బాధ్యత ఇస్తే డెఫినెట్గా దాంట్లో కూడా ప్రజలకు వీలైనంతగా సేవ చేసి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే ప్రయత్నమే చేస్తాం. సో అట్లా మనకేం రిమార్క్స్ ఏమి ఉండవు. సో అంటే ఫ్యూచర్లో త్వరలో మేము ఒక నామినేటెడ్ పోస్ట్లో మహేష్ గారిని చూడొచ్చు. ఏదైనా మీరు, నేను పార్టీని నమ్ముకొని పనిచేసే కార్యకర్తనండి. పార్టీ ఆదేశం, ప్రభుత్వం పెద్దల్లో ఉన్న నాకున్న పరిచయము, లేదంటే నా కష్టం తెలిసిన వాళ్ళుగా అందరూ తెలిసిన వాళ్ళే కదా, నన్ను నా ఎఫర్ట్స్ నా కష్టము చూసిన వాళ్ళే కదా. సో వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటే అది నేను ఇలా చూడబోతున్నాం అనడానికైతే ఏమి మీరు ఇందాక ఒక పాయింట్ అన్నారు, తెలియని లీడర్స్కి కూడా అంటే లాస్ట్ మూమెంట్లో టికెట్ ఇచ్చిన వాళ్ళకి కూడా గెలిచారు చాలామంది అనే ఒక మాట అన్నారు. అంటే దీనికి అర్థం ఏంటి అంటే అవకాశం ఇచ్చారా కాంగ్రెస్కి, లేదంటే బీఆర్ఎస్ పైన ఉన్న వ్యతిరేకతతో కాంగ్రెస్ గెలిచిందా? రెండు ఉన్నాయన్న. అందుకే ఒకటి మేమే కదా, మేము ఇప్పుడు మా ఎలక్షన్ ముందు 1 month ముందు మేము మా న్యూస్ ఛానల్లో కానీ డిజిటల్ ప్లాట్ఫామ్ మీద కానీ మా యాడ్స్ చూసారా? మార్పు రావాలి, మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అన్నామా? మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలి అన్నామా? మేమేంటున్నాం, మార్పు ఎందుకు కావాలంటున్నాము? కేసీఆర్ యొక్క అవినీతి ఎక్కువైపోయింది, నిరంకుశత్వం ఎక్కువైపోయింది, వాళ్ళ ఆగడాలు ఎక్కువైపోయినాయి. ఒక మొత్తం ప్రజాస్వామ్య విలువల్ని మొత్తం బొందబెట్టేసి వాళ్ళ సొంత ఒక రాజరిక పోకడలతో వ్యవస్థను నడిపిస్తున్నారు. కాబట్టి అది మార్పు కావాలన్నాం. అది ప్రజలు అర్థం చేసుకున్నారు. ఒకటి. 2, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్గా మాకు ఓటేయమన్నాం. మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తాం, మాకు ఓటేయమన్నాం. మేము ఇన్ని రకాల మేనిఫెస్టోలో 66 అంశాలు పొందుపరిచినాం మీ అందరి సంక్షేమం కోసం అని చెప్పినాం. సో అభివృద్ధి, సంక్షేమం, గతంలో మా పరిపాలన విధానము తెలంగాణ ఇచ్చినది, ఇవన్నీ ఆయనను దించాలన్నాం. ఈ అన్ని కలగలుపుకొని మాకు ఈ విజయం సాధ్యమైంది. కొత్తగా వచ్చిన వాళ్ళంటే వాళ్ళని ఏం తక్కువ చేసే ఉద్దేశం కాదు. రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళు కూడా గెలిచిన ఈ రోజుల్లో ఇన్ని రోజులు ప్రజల కోసము తెల్లారలేసి మీరు టీవీ పెడితే వాళ్ళకి పింఛన్ రాలేదనో, ఉద్యోగస్తులకు జీతాలు రాలేదనో, వాళ్ళకి డిఏ పెరగలేదనో, రైతులకు రైతు బంధు రాలేదనో, లేదంటే వాళ్ళకి సబ్సిడీ మీద పనిముట్లు ఇస్తలేరనో, లేదా దళిత బంధు అందరికీ ఇయ్యమనో, బీసీ బంధు ఎందుకు ఇస్తలేరనో, ఇండ్లు లేని వాళ్ళ పేదల పరిస్థితి ఏంది, వాళ్ళు ఎండకి ఎండి వానకు దడిచి చలికి వనికి కష్టపడుతున్నారనో, ఈ రకంగా ప్రజల సమస్యలతోనే మా జీవితం మొదలైతే, మా రోజు మొదలయ్యేదే ప్రజా సమస్యలతోనే కదా. మిగతా వాళ్ళది డిఫరెంట్. అధికార ప్రతినిధిగా మాకు పార్టీ ఇచ్చిన బాధ్యత ప్రజల సమస్యలను ప్రజల దృష్టిలో, ప్రభుత్వం దృష్టిలో పెట్టమనే కదా. ప్రభుత్వం చేస్తున్న తప్పులను కూడా ప్రజల దృష్టిలో పెట్టమనే కదా. అదే కదా మా బాధ్యత. మేము చేయాల్సిన మా జాబ్ రోల్ అదే కదా. అది చేస్తాం. కాబట్టి ప్రజలు డెఫినెట్గా నిరుద్యోగులు ఉద్యోగాలు ఎందుకు ఇయ్యరు అని అడుగుతాం. ఎందుకంటే తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు ఉద్యోగాలు త్యాగం చేసి వచ్చిన వాళ్ళం కదా. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం లేకపోతే నేను ఒక సివిల్ సర్వీసెస్లో ఉంటుంటే అంతే కదా. సో తెలంగాణ ఉద్యమం కోసం మేము కెరీర్లో త్యాగాలు చేసి వచ్చినాం. సరే, మేమంటే రాజకీయాల్లో ఉన్నాము, వ్యాపారంలో మా మట్టుకు మేము బాగానే ఉన్నాం. బట్ అసలే ఏమీ లేని వాళ్ళు ఏమైపోయినరు? నాడు తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళ ఉద్యోగాలు ఈరోజు ఏజ్ బార్ అయిపోయింది. ఆ రోజు నోటిఫికేషన్స్ వద్దన్నాం, తెలంగాణ వస్తేనే మాకు ఉద్యోగాలు కావాలన్నాం, బైకాట్ చేసినాం Group 1, Group 2. ఆ రోజుల్లో కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న 5 ఏళ్ల ఫేజ్లో. అంటే కాంట్రాక్టు, ప్రభుత్వ లెక్కలు అన్నీ కలిపినా కూడా డిఎస్సి ఇచ్చిండు, Group 1, Group 2 ఇచ్చిండు, ఎస్ఐ పోస్టులు ఇచ్చిండ్రు. అవునా కదా? 2009 నుంచి 14 వరకు ఎన్ని రకాలు. ఈ రోజు ఏమైంది? 10 ఏళ్ళలో ఏం చేస్తున్నావు? తెలంగాణ వచ్చిన తర్వాత నిరుద్యోగులు ఆగమైపోతున్నారని వాళ్ళ కోసం కూడా కొట్లాడినాం కదా. సో ఇన్ని వర్గాలు, ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు, కార్మికులు, మహిళలు, పెన్షన్దారులు, ఎవరైనా తాతలు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం, వికలాంగులు, మధ్యలో ఈ పేపర్ లీకేజ్ అయితే విద్యార్థుల కోసం. సో ఇన్ని సబ్బండ వర్గాల కోసము, వర్ణాల కోసం మేము కొట్లాడినప్పుడు డెఫినెట్గా నాకు ప్రజల్లో యాక్సెప్టెన్స్ ఉంటుంది కదా. సో మీరు అన్నారు ఉద్యోగాల గురించి, మీరు కూడా రాగానే వెంటనే 1 monthలోనే డిఎస్సి వచ్చేస్తుంది అని చెప్పేసి అన్నారు. ఇట్స్ ఆల్మోస్ట్ 15 days మీరు వచ్చేసి కూడా. ఎప్పుడు ఉంటుంది వర్కర్స్? మేము జాబ్ క్యాలెండర్ ఇచ్చినాం, మీరు కావాలంటే చూడండి. ఈ కొత్త సంవత్సరంలో నిరుద్యోగులందరికీ శుభవార్తలు వింటారు. ఎక్కడ నేనేమంటున్నా, ఎగ్జాగరేషన్ అనకండి, బట్ తగ్గేదే లే. మేము ఇచ్చిన హామీల విషయంలో ఎక్కడ వెనుకబోయే సవాలే లేదు. కమ్ వాట్ మే, తల తాకట్టు పెట్టైనా ప్రజలకు మేము ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం. ఇది మా కమిట్మెంట్. దానికోసమే మా ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి, ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మా ప్రభుత్వం దానికోసమే పనిచేస్తుంది. మీరు మార్పు చూస్తుండ్రు కదా, మార్పు కనబడతలేదా? కంచెలు ఓపెన్ అయిపోయినాయి, సామాన్యుడు పోయి దర్జాగా ప్రగతి భవన్లో కూర్చుంటున్నారు. ఎవరన్నా రానిచ్చిండ్రా? మంత్రులకే దిక్కులేదా? మిగతా ఎమ్మెల్యేలకు, మంత్రులకే దిక్కులేదు, సామాన్యుడికి ఎంట్రీ ఎక్కడిది అప్పుడు. సో ఇప్పుడు చూస్తారు కదా మీరు, మంగళవారం, శుక్రవారం అంటే పొద్దున 4:30కి వచ్చి క్యూ పెడుతున్నారు. ఇప్పటివరకు ప్రజా దర్బార్లో తీసుకున్నట్టు ఎన్ని పెటిషన్స్ పైన ఇప్పటివరకు సొల్యూషన్ వచ్చింది? వెంటనే వాటిని డిజిటలైజ్ చేస్తున్నాము. కన్సర్న్డ్ అథారిటీస్కి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ పోతున్నాయి, వాటి మీద పర్సూ చేస్తున్నాం. అంటే వాటికి డెడ్ లైన్ ఉంటాయి.
ఒకవేళ దానికి రియాక్ట్ కానీ ఆఫీసర్ల మీద చర్యలు కూడా ఉంటాయి. ఓకే, ఇప్పటివరకు ఎన్ని స్ట్రిక్ట్ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా ఉన్నారు. ప్రజలు మన మీద నమ్మకంతో ప్రజా దర్బార్కి వస్తున్నారు రాష్ట్రం నలుమూలల నుంచి. ఇన్ని రోజులు వాళ్ళ బాధలన్నీ దిగమింగుకున్నారు. చెప్పుకుని ఎవరికి చెప్పుకోవాలా? ఎమ్మెల్యే చేతిలో పవర్స్ లేవు, మంత్రుల చేతిలో పవర్స్ లేవు, అధికారులు అన్ని విషయాల్లో బిజీగా ఉంటారు, అన్నిసార్లు అందుబాటులో ఉండరు. సో ఈ రకంగా అన్ని రకాలుగా వాళ్ళు దిగమింగుకున్నారు వాళ్ళ బాధలన్నీ. ఇప్పుడు అవన్నీ మన స్వచ్ఛందంగా బయటకు వచ్చి మనతో చెప్పుకోవాలనుకొని ఏవైతే తీసుకొస్తున్నారో వాటిని నిర్లక్ష్యం చేస్తే చర్యలు ఉంటాయని వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు. రివ్యూస్లో చెప్తున్నారు, ఈవెన్ ఆ స్టాఫ్ ఎవరైతే హ్యాండిల్ చేస్తున్నారో వాళ్ళకు చెప్తున్నారు. సో డెఫినెట్గా వచ్చిన వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం పనిచేస్తుంది. ఒక సమస్య మీ దగ్గరికి వస్తే ఎన్ని డేస్లో? మినిమం 2 weeks కదా, అంటే ప్రజావాణి కానీ 14 రోజుల్లో మనం అది స్టాండర్డ్. అది 2 weeks అనేది స్టాండర్డ్. గతంలో అదే చేసినాము, ఇప్పుడు అది కంటిన్యూ చేస్తాం. ఓకే, ఇంకొకటి మీరు ఇందాక మనం ఉద్యోగాల గురించి మాట్లాడినప్పుడు మనం గతంలో చూసాం, మీరు కూడా దాని గురించి మాట్లాడారు. రిటైర్మెంట్ టైమింగ్ అనేది పీరియడ్ని పెంచేసి వాళ్ళకే, అంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేరు బీఆర్ఎస్ గవర్నమెంట్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం గతంలో కూడా. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు చూసినా వెదర్ ఎఫెక్ట్ కానీ కోవిడ్ ఎఫెక్ట్ కానీ 40 years ప్లస్ వచ్చేసింది అని అంటే ఆటోమేటిక్గా కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ రావటం, మనిషి చాలా వీక్ అయిపోయారు. ఈ పరిస్థితుల్లో మీరు కూడా పాత బీఆర్ఎస్ ఏదైతే అవలంబించిందో అలాగే రిటైర్మెంట్ టైమింగ్ని అలాగే పెంచేసి ఉంచుతారా, లేదంటే ఏమైనా తగ్గించే అవకాశం ఉంటుంది? యాజ్ ఎ గవర్నమెంట్ వాళ్ళు పనిచేస్తున్న ఇన్నేళ్ళు ప్రభుత్వంగా ప్రజలకు సర్వీస్ చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ వాళ్లకు ఫిట్గా ఉండి ఎలిజిబుల్గా ఉన్నవాళ్ళు వాళ్ళకు కూడా అంతా ఫిట్నెస్ ఇవన్నీ కూడా వ్యవహారం అంతా కూడా పక్కాగా ఉంటుంది. సో వాళ్ళు ఫిట్గా ఉండి వాళ్ళ డ్యూటీస్ని ప్రాపర్గా డిశ్చార్జ్ చేయగలుగుతారు. ప్రజలకి వాళ్ళకి కావాల్సిన సమస్యలు డెలివరీ, అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఉన్న పరిమిత అధికారాల్లో వాళ్ళు సమస్యలు పరిష్కరించబడతాయి, వాళ్ళకు కావాల్సిన డెలివరీ అవుతాయి అనుకుంటే వాళ్ళు కంటిన్యూ అవుతారు. లేదంటే ఎవ్రీ వన్ హ్యావ్ వాళ్ళకు 35-40 ఏళ్ళు కూడా వీఆర్ఎస్ తీసుకోవచ్చు. ఒకళ్ళు నిజంగా అంత చేతగాని పరిస్థితులు ఉండి వాళ్ళు ఫిజికల్గా మూమెంట్ లేకపోతే డెఫినెట్గా వాళ్ళకు కూడా మనసు ఒప్పదు కదా. సో ఊరికి వచ్చి కూర్చున్నాం 60 ఏళ్ళు పనిచేసిన వాళ్ళని నేనేమంటానంటే పెద్దవాళ్ళని మనం గౌరవిస్తాం. మన సంస్కృతిలో అదొక భాగం, అవునా? తల్లిదండ్రులైనా లేదంటే పెద్దవాళ్ళైనా. సో 60 ఏళ్ళు వాళ్ళు ప్రభుత్వానికి సేవ చేసిండ్రు, ఇంకా చేస్తామంటే ఓపిక ఉన్న వాళ్ళని చేయనిద్దాము అనేది ఒక నిర్ణయం ప్రభుత్వం గతంలో తీసుకుంది. దాని మీద ఇప్పటివరకు ప్రభుత్వంగా ఏం పాలసీ అయితే రాలేదు. బట్ ఎవరైతే ఫిట్గా లేరో వాళ్ళు వాలంటీర్గా వాళ్ళ రిటైర్మెంట్, చాలామంది మీరు చూస్తే 60 తర్వాత ఇప్పుడు అవసరం లేదులే అని రిటైర్మెంట్ తీసుకుని వెళ్ళిపోతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అదొక అవకాశం మాత్రమే. ఓకే, సో అండ్ యూత్కి మెయిన్గా యూత్ కొంతమంది ఆల్రెడీ ఏజ్ అయిపోయింది, ఈ 10 yearsలో ఉద్యోగాలు రాక క్రాస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏమైనా ఇక్కడ మనకి వెసులుబాటు ఉండే ఛాన్స్ ఉంటుందా? అంటే పాపం ఉద్యోగాలు వస్తాయేమో అని ఆశపడి ఆన్ హ్యూమన్ గ్రౌండ్స్ మేము కూడా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తాము. ఆన్ హ్యూమన్ గ్రౌండ్స్ ఏమైనా పెంచే అవకాశం ఉంటుందా అని. టెక్నికాలిటీస్ పర్మిట్ చేస్తే డెఫినెట్గా పెంచే దానికి ఆలోచన చేస్తుంది ప్రభుత్వం. ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వాలి మా సదుద్దేశం అది. దాంట్లో అర్హులైన వాళ్ళకే కదా ఉద్యోగాలు వచ్చేది. కొంచెం ఏజ్ అది సడలించినా కూడా డెఫినెట్లీ SC/ST క్యాండిడేట్స్కి బీసీ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. 3 to 5 years సబ్జెక్ట్ టు కరెక్షన్ రిలాక్సేషన్ ఉంటుంది. మిగతా ఓసీ వర్గాల్లో దాంట్లో ఈబీసీలకు ఏమైనా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటే ప్రభుత్వం ఆలోచన చేస్తే దానికి ఏమైనా అవసరం ఉన్న దగ్గర సందర్భానుచితంగా దానికి సూచన కూడా ప్రభుత్వానికి చేయడం జరుగుతుంది. సో దట్ విల్ బి ఇన్ కన్సిడరేషన్ ఆన్ ఎ గుడ్ మోటో. టైంలో కూడా వాళ్ళకి ఓపిక ఉంది అంటే చేసే అవకాశం కల్పిస్తున్నప్పుడు సేమ్ టైం పాపం ఇక్కడ తప్పేం లేదు నేను ఏమంటున్నా. బట్ నేను ఐఎమ్ నాట్ ద పాలసీ మేకర్, రైట్? నేను ఓన్లీ ప్రభుత్వానికి నివేదించగలుగుతాను, ప్రభుత్వం అర్థం చేసుకుంటుంది అని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు ఆ విషయం మీద ఎక్కడ ఇంకా ఎక్సర్సైజ్ జరుగుతుంది. టీఎస్పీఎస్సీ మొన్ననే ఆ లీకుల వ్యవహారం నుంచి ఇప్పుడిప్పుడే టీఎస్పీఎస్సీ బయటపడింది. దానికి ఒక కూర్పు జరగాలి, కొన్ని గైడ్ లైన్స్ సమాజంలో ఉన్న పెద్దలు, సొసైటీ మీద కన్సర్న్ ఉన్న పెద్దలు, విద్యావంతులు, మేధావులు ఎవరైనా ఉంటే వాళ్ళ ఇన్పుట్స్ కూడా తీసుకుంటారు. సో మాది ప్రజల ప్రభుత్వం. ఎండ్ ఆఫ్ ద డే మీరు అడిగిన ప్రశ్నకు నాది ఒకటే సమాధానం. మాది ప్రజల ప్రభుత్వం, ప్రజలకు ఏది మంచి జరుగుతుందో దాన్నే చేస్తాము. ఆ క్రమంలో ప్రజాస్వామ్య విలువలు పాటిస్తూ మంత్రివర్గ సహచరుల ఒపీనియన్ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నారు. ఇంకా ఉత్సాహవంతులు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, అంటే తెలంగాణ కోసం పనిచేసో లేదంటే నిరుద్యోగుల పక్షాన కొట్లాడో ఉన్న వాళ్ళ సలహాలు ఏమైనా ఉంటే తీసుకుంటారు. ప్రజల నుంచి కూడా ఓపెన్గా సలహాలు తీసుకునే అవకాశం ఉంటుంది. సో వీఆర్ ఫ్లెక్సిబుల్ గవర్నమెంట్. ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ఇది. నిరంకుశ పాలన కాదు, కేసీఆర్ గారి పాలన కాదు. ఆ రోజులు పోయినాయి. అంటే ప్రజలకు ఏదైనా మంచి జరుగుతుంది, నిరుద్యోగులకు ఏదైనా మంచి జరుగుతుంది అంటే డెఫినెట్గా ఆ ఆలోచన రేవంత్ రెడ్డి గారు చేస్తారు. ఆ నమ్మకం నాకుంది.
సో ఇటు కంచెలు తెంచడం కానీ ప్రజా దర్బార్ ఏర్పరచడం, అఫ్కోర్స్ ప్రజా దర్బార్ అని అంటే ఎప్పటి నుంచో కాంగ్రెస్లో ఉంది, దాన్ని పక్కన పెడితే ఇటు కంచెలు తెంచడం అండ్ సీఎం వస్తున్నాడు, కాన్వాయ్ వస్తుందంటే ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా ఫ్రీగా వదిలేయటం, ఇదంతా కూడా కొంతమంది మేధావి వర్గాలు చెప్తున్నమాట నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ కోసం చేస్తున్న స్టంట్ అని. నిన్నటిదాకా ఆయన లోపలికే రానియలేదు, ఇప్పుడు నిన్నటిదాకా ఈ సోకాళ్ళు మేధావులను కూడా లోపల రానియలేదు కదా. ఇప్పుడు సామాన్యుడు పోయి దర్జాగా ప్రగతి భవన్లో కూర్చొని వాళ్ళకున్న సమస్యలు చెప్పుకొని తీరుస్తారని వాళ్ళకు ఒక హోప్ క్రియేట్ చేసి వర్క్ చేస్తున్నాం కదా ఫీల్డ్ లెవెల్లో. మేము స్టేట్మెంట్స్కి పరిమితం కాలే, కంచెలు తీసేసింది నిజం, విజువల్స్ మీరు చూసిండ్రు, ప్రజల్ని అలో చేస్తున్నాము, వాళ్ళు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నారు, వాటికి పరిష్కారం దొరుకుతుంది నిజం. తర్వాత ట్రాఫిక్ చెప్పొద్దు, ట్రాఫిక్ నా విషయంలో ట్రాఫిక్ డిస్టర్బ్ చేయొద్దు, నన్ను కూడా ట్రాఫిక్తో పాటుగా పోనివ్వండి అని మాత్రం చెప్పిండ్రు రేవంత్ రెడ్డి గారు. అది అమలు అవుతుంది కదా, అమలు అవుతుంటే అమలు అవుతుంది అని అంటే ఇలా చూసి నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ లో కూడా ఇంత ప్రజల కోసం పనిచేస్తున్న నాయకులు వీళ్ళకే ఓటు వేయాలి అనే ఒక వీళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే కేసీఆర్ గారు మీకు తెలుసు ప్రగతి భవన్లో తక్కువ, ఫామ్ హౌస్లో ఎక్కువ ఉండేవాళ్ళు, సెక్రటరియట్కి అయితే అసలు వచ్చే అవసరమే లేదు ఆయనకు, అంటే అడిగినోడు కూడా లేదు, ఆయన అడిగితే సమాధానం ఇచ్చేదానికి ఆయన తయారు కూడా లేడు. అప్పుడు ఆయన ఫామ్ హౌస్కు రెడీ అవుతున్న కేసీఆర్ గారు ఫామ్ హౌస్కి పోతారు అని వాళ్ళ సెక్యూరిటీ చీఫ్ నుంచి అలర్ట్స్ వస్తే రోడ్ల మీద ప్రజలను, మామూలు ప్రజల్ని కాదు, పోలీస్ కానిస్టేబుల్స్ని రోడ్ల మీద ఎక్కడ వరకు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ వరకు నిలబెట్టేవాళ్ళు. సార్ గారు 9 గంటలకు ఇన్ఫర్మేషన్ అంటే పోతాను అన్నట్టుగా ఒక నోట్ చేసేస్తే వీళ్ళు అత్యుత్సాహంతో మళ్ళీ సీఎం గారు మూమెంట్ ఇబ్బంది అవుతుంది అది ఇదని చెప్పి వీళ్ళందరినీ రోడ్లు ఎక్కించేవాడు. అంతసేపు పోలీస్ స్టేషన్లో స్టాఫ్ ఉంటారా? ఉండరు. ప్రజలు సమస్యలు తీసుకొని పోలీస్ స్టేషన్కి వస్తే వాళ్ళు ఏమైనా అవైలబుల్ ఉన్నారా? లేరు. వీరు 9 గంటలకు చెప్పి రాత్రి 9కి పోయిన రోజులు కూడా ఉన్నాయి. పొద్దున్న 9 గంటలకు సార్ బయలుదేరుతున్నారని చెప్పి వారు ఏదో బిజీలో వండిపోవడమో లేదంటే నిద్రలు లేవకపోవడం ఇట్లాంటి కొన్ని వాళ్ళ వ్యక్తిగతమో వ్యవహార కార్యక్రమాలు దేనిలోనో బిజీగా ఉండడం వల్ల వాళ్ళని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా రోడ్ల మీద నిలబెట్టింది. మీరు రోడ్ల మీదకి పోయి ప్రగతి భవన్ నుంచి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ పోయే రూట్లో ఉన్న పోలీస్ స్టేషన్స్ మీరు స్టాఫ్తోనే ఒక ఇంటర్వ్యూ తీసుకోండి. వాళ్ళు అప్పుడు ఎట్లుండేనో వాళ్ళ పరిస్థితులు ఇప్పుడు ఎట్లుండేనో చెప్తారు. మేము ప్రాక్టికల్గా అమలు చేసి చూపిస్తుంటే అప్పుడు అడిగినరా ఈ మేధావులు ఎవరన్నా? అరే ఇప్పుడు ఎట్లయిపోయిందంటే కాలము నిజంగా చిత్తశుద్ధితో పనిచేస్తే కూడా యాక్టింగ్ అంటే ఇంకా దానికి నిన్నటిదాకా ఏం చూసిండ్రు? ఓ నిరంకుశ పరిపాలన చూసిండ్రు కదా. మేము ఇయ్యాలో చెప్పలేదు. రెండోది ఇప్పుడు ఎంపీ ఎన్నికలు ఉన్నాయని కాదు, ఎమ్మెల్యే ఎన్నికల ముందే చెప్పినాం కదా ప్రగతి భవన్లో ఉన్న నిరంకుశ సంఖ్యలను తెంచుతాం అన్నాం, తెంచుతాం కదా. మేము ఎన్నికల్లో ఇచ్చిన హామీ అది. అంటే దౌర్భాగ్యం ఏంటంటే ప్రజలు రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చి ప్రజలు వాళ్ళ సమస్యలు చెప్పుకునే స్వేచ్ఛ లేని రోజుల నుంచి మేము స్వేచ్ఛ ఇచ్చడం అని చెప్పడమే ఒక బాధాకరమైన విషయం. అంటే ప్రజల్ని అంత తొక్కి పెట్టినారు, ప్రజాస్వామ్యం అని చెప్తూ కూడా ప్రజల్ని అంత తొక్కి పెట్టి వాళ్ళకి మేము స్వేచ్ఛ కల్పిస్తామనో కల్పించినాము. ఇది మేము ఇచ్చిన హామీ డెలివరీ చేసినాము. ప్రాక్టికల్గా మీరు చూస్తున్నారు. ప్రజల ఇట్లాంటి మేధావులు ఎవరైనా ఉంటే ఆ మంగళవారం శుక్రవారం ప్రగతి భవన్ ముందు నిలబెట్టండి, వాళ్ళే సమాధానం చెప్తారు. ఉన్నారు కదా ఈ స్టంట్స్ అనే మేధావులు, కుహాన మేధావులు, లేదంటే కాంగ్రెస్ పార్టీ అంటే గిట్టనోళ్ళు, బురద జల్లేవాళ్ళు, పరిపాలన చేతగానోళ్ళు, నిన్నటిదాకా రాచరికానికి చిరుతలు వాయించిన బాజా భజంత్రీలు ఎవరైనా ఉంటే ప్రగతి భవన్ ముందు మంగళవారం రోజు, ప్రజాభవన్ ముందు మంగళవారం రోజు శుక్రవారం రోజు మీరు నిలబెట్టండి వాళ్ళని. వీళ్ళు ఇట్లా అంటున్నారని చెప్పండి చాలు, వాళ్ళు చూసుకుంటారు, మన అవసరమే లేదు. అవునా కదా? అంటే ఒక రకంగా అంత మార్పు కనబడుతుంటే కూడా ఇట్లా ఈ సంకుచిత స్వభావంతో మాట్లాడే వాళ్ళను పెద్దగా మనం లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, సో కమింగ్ టు ఆర్టీసీ, ముందు నుంచి ఆర్టీసీలో ఫ్రీగా ఇచ్చేస్తే ఎక్కడ నష్టాల్లోకి వెళ్తుందో అనే మాట ఒకటి వినిపించింది. అఫ్కోర్స్ దానికి మీరు ఇప్పుడు సమాధానం చెప్తారు, నేను అది అడిగినా కూడా గవర్నమెంట్ నుంచి వెళ్తున్నాయి అనేసి. సో ఆల్రెడీ ఆర్టీసీ లాభంలోకి వెళ్ళింది అనే మాట కూడా వినిపిస్తోంది. సో ఎనీహౌ గవర్నమెంట్ అయితే లాస్ అవుతుంది కదా. అదే ప్రాబ్లం ఏంటంటే మీరు ఫారిన్ కంట్రీస్ మీరు స్టడీ చేస్తే, అంటే ఫారిన్ కంట్రీస్లో ఉన్నటువంటి సిస్టమ్ స్టడీ చేస్తే లేదు, ఓవరాల్గా హ్యూమన్ గ్రౌండ్స్ మీద చూసినా కూడా ప్రజా రవాణా అనేది ప్రభుత్వాల యొక్క బాధ్యత అండి. విద్య, వైద్యం, ప్రజా రవాణా ఈ 3 ప్రభుత్వం యొక్క బాధ్యత. అది అన్ఫార్చునేట్లీ స్వతంత్రం వచ్చినప్పుడు మన దేశానికి మనం పేదరికంలో ఉన్నాం కాబట్టి అన్నింటికి నిధులు కేటాయించలేని తప్పనిసరి పరిస్థితులలో దాన్ని కొంత ప్రభుత్వం సపోర్ట్ చేస్తూ కొంత ప్రజల దగ్గర నుంచి టికెట్ల రూపంలో కలెక్ట్ చేసి ఆ సంస్థలను నడిపినాం. ఇప్పుడు ఏంటంటే ప్రజా రవాణా ఒక స్టేజ్కి వచ్చేసింది. అంటే ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్ లాంటి ఒక కామదేవం అంటారు కదా, సో ఒక బంగారు గని హైదరాబాద్ అంటే రెవెన్యూ పరంగా, మిగతా రెస్ట్ ఆఫ్ తెలంగాణ మళ్ళీ ఏం లేదు.
అన్ని నష్టాలు కానీ అంటే రెవెన్యూస్ అంతా ఉండవు కదా, ట్యాక్సెస్ కానీ ఇవి కానీ. సో హైదరాబాద్ లాంటి ఇట్లా ఒక అడ్వాంటేజ్ ఉన్నప్పుడు మనం ఎందుకు ఇవ్వకూడదు? మనలో చిత్తశుద్ధి ఉంటే ఇంకెక్కడన్నా అవసరం ఉన్న దగ్గర బడ్జెట్ని కోత విధించి, లేదంటే ఆర్థిక క్రమశిక్షణ పాటించి, ఇప్పుడు మేము కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే నిన్న మొన్న కట్టిన బ్లాక్లు కూడా గులగొట్టి 600-700 కోట్లు అన్నారు, అది ఇప్పుడు 1500 కోట్లకు వచ్చింది. సెక్రటరియట్ కొత్తగా కట్టాల్సిన అవసరం ఏముంది ఈయన రాని సెక్రటరియట్కి? అది ఆదా చేస్తే ఇంకో 2 ఏళ్ళు ప్రజలు ఫ్రీగా తిరగవచ్చు. సెక్రటరియట్ అంటే ఏంటి? ఒక బల్ల, టేబుల్, కుర్చీ, 4 వస్తే కూర్చునేదానికి, ఫైల్ పెట్టుకోవడానికి ఒక సెక్యూరిటీ ప్లేస్. అది దీనికి పనికిరాని పరిస్థితిలో ఉండేనా? రాష్ట్రమే కొత్తగా ఏర్పాటైంది కానీ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది ఉమ్మడి రాష్ట్రానికి సర్వీస్ అందించిన సెక్రటరియట్ని కూలగొట్టడం వల్ల గవర్నమెంట్ ఎక్స్చెక్కర్కు నికరంగా ఒక 2000 కోట్ల నష్టం జరిగింది. ఫర్నిచర్, లైటింగ్, గీటింగ్ అన్నీ కలుపుకుంటే. కన్స్ట్రక్షన్ కాస్ట్ ఒకటైతే దాని లోపల అంతా వ్యవస్థ మళ్ళీ కొత్తది కదా. సో వాటన్నిటి కలిపి 1500-1600 కోట్లు అనేది మినిమంగా ప్రజారవాణా. మేము ఎంత 4 కోట్ల రూపాయలు అవుతుంది నెలకు. ప్రజలకు మేము ఫ్రీ బస్ ఫెసిలిటీ ఇస్తే 4 కోట్లు అవుతుంది. మేము ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు ఇవ్వచ్చు? ఈ లెక్కన ఇవ్వచ్చు కదండి. సో నేనేమంటున్నా, మీరు ఇట్లాంటి ఆర్థిక క్రమశిక్షణను, పొదుపును, ఇది ప్రజల సొమ్ము, ప్రజలకు క్షేమంగా అంటే ఒక పద్ధతి ప్రకారం ఒక క్రమశిక్షణతోని, ఒక జవాబుదారీతనంతో, కన్విక్షన్తో మనం సర్వీస్ ఇవ్వాలి అనే సోయి కనుక అప్పుడున్న పాలకుల్లో ఉండింటే డెఫినెట్గా ఇట్లాంటి స్కీములు ఎప్పుడో అమలయ్యేటివి. సో ఇది భారం కాదు, ప్రజా రవాణా అనేది ప్రభుత్వ బాధ్యత అనుకున్నాము, అది నెరవేరుస్తున్నాం. బస్సులో వెళ్తున్నా ఒక పెద్ద ఆవిడ వీడియో చూసాను నేను. ఆమె అంటుందన్నమాట, ఎందుకమ్మా ఫ్రీగా ఇస్తున్నారు, ఇటు పక్క ఫ్రీగా ఇస్తూనే ఇంకో పక్క మళ్ళీ మన దగ్గర నుంచే ట్యాక్స్ల రూపంలోనే ఇంకొక రూపంలోనే దోచుకుంటారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో అదే నడుస్తుంది. ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, చాలా వస్తున్నాయి, కానీ ఇంకో పక్క నిత్యావసర వస్తువుల ధరలు పెంచేసి అదని ఇదని ట్యాక్స్ అని రకరకాలుగా దోచేసుకుంటున్నారు. ఈవెన్ కరెంటు బిల్లులు కూడా ఒకప్పుడు ఉన్నంత లేదు, ఇప్పుడు పెరిగిపోయింది అనే మాట ఎక్కువగా వినిపిస్తుంది. ఇలా ఏమైనా నెక్స్ట్ ప్రజలపైన ఒత్తిడి పడే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ప్రజలకి సేవ చేస్తున్నామంటే దట్ డజంట్ మీన్ మేమేదో ప్రజల మీద భారం ఇస్తామని కాదు. ప్రజా రవాణాకు సంబంధించిన నెలకు 4 కోట్ల రూపాయలు ప్రభుత్వం భరిస్తుంది. అట్లని ప్రజల మీద ఇష్టారీతిన ట్యాక్సులు వేసే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు, మీకు తెలుసు. నాడు నేడు మీరు అప్పుడు సిలిండర్ ధర ఎంత ఉండే? మీరు ఒక గృహిణి, జర్నలిస్ట్గా ఈ అవతారం కొంచెంసేపు పక్కన పెడితే మీరు ఒక గృహిణి కదా. సిలిండర్ కాస్ట్ ఎంత ఉండే? 450 రూపాయలకి సిలిండర్ దొరుకుతుండే 2014లో. 1200కు సిలిండర్ కొనుక్కుంటారు ఈరోజు, అవునా? 1150 నుంచి 1200తో పాటుగా మీరు స్కూటీయో కారో మీరు డ్రైవ్ చేస్తారు. అప్పుడు ఎంత ఉండే? 62 రూపాయలకు 67 రూపాయలకు పెట్రోల్ లీటర్ దొరుకుతుండే. డీజిల్ అయితే 62 ఎంతో ఉంటుండే. ఇప్పుడు ఎంత ఉంది? 100 రూపాయలు కొట్టిస్తున్నారు, 98-99 రూపాయలు, అవునా? 10 ఏళ్లలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల మీద పడి దోసుకున్నాయి. సెస్సుల పేరు మీద, ఇంకో ట్యాక్సుల పేరు మీద, మన్ను మశానం అన్నీ దోసుకున్నాయి. మేమేమంటున్నాము? 400 రూపాయలకి సిలిండర్, రేపు 28వ తారీఖు నుంచి 450 రూపాయలకి సిలిండర్ ఇస్తున్నాం ప్రజలు. 400 యాక్చువల్లీ మాది 400, వాళ్ళు మేము 500 అన్నాం. సారీ, మాది 500, వాళ్ళు 400 అన్నారు. అంటే మమ్మల్ని చూసి కాపీ కొట్టే ప్రయత్నం. అంటే నేను అప్పుడు 450కి ఇచ్చినాం కదా అనే దాంట్లో వెళ్ళాను. సో మేమేమంటున్నాము, రేపు 28వ తారీఖు నుంచి తక్కువ ధరకు సిలిండర్ అనే కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం. మా పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ బస్సు ప్రయాణం స్టార్ట్ చేసినాం. సో అనేక రకాల స్కీములు మేము చెప్పిన పద్ధతుల ప్రకారం 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నాం, అమలు చేసి చూపిస్తాం. ఇక దానిలో వెనుకపోయే ప్రసక్తి లేదు. దీనివల్ల ప్రజల మీద భారం పడుతుందని ఆ తల్లి ఏదైనా అపోహల్లో ఉంటే, అట్లాంటి అపోహలు ఇంకెవరన్నా క్రియేట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా. వీళ్ళతో కాదు, ఇవన్నీ ఎప్పుడైతాయి అంటే, ఇప్పుడు బాగా బొక్కి తినడానికి అలవాటు పడిన వాళ్ళు చెప్పే సాకులు ఇవన్నీ. మేమేమంటున్నాము? నోరు కట్టుకొని, కడుపు కట్టుకొని, అవినీతికి ఎక్కడ ఆస్కారం లేకుండా కంప్లీట్గా ఒక ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్, ఒక డెమోక్రటిక్ పద్ధతిలో నడపాలనేది మాకు హైకమాండ్ ఇన్స్ట్రక్షన్స్. మా నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, క్యాబినెట్ మంత్రులందరూ కూడా ఆ ఎజెండాతోని, ఆ గోల్తోనే పనిచేస్తున్నారు. మేమెంతసేపు ప్రజలకు సేవ చేయాలని ఆకలితోనున్నాం, అది జరుగుతూ ఉంటే కన్ను గిట్టని వాళ్ళు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. వీళ్ళు పెద్దవాళ్ళని, ఇట్లా కాదమ్మా ఇప్పుడైతే ఇస్తున్నారు ఫ్రీగా, తర్వాత లేని భయాలు క్రియేట్ చేసే ఆలోచన. ఎందుకంటే రేపు పొద్దున పార్లమెంట్లో కూడా ఓట్లు అడగాలి కదా, పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా. అది కూడా లేకపోతే వాళ్ళకి డిపాజిట్లు రావు. సో ఈ భయంతో ఒక అపోహలు క్రియేట్ చేస్తున్నారు. కానీ మీ ద్వారా, అదాన్ టీవీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే, మేము ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చినామో అవి మేము బాగా ఆలోచించి ఇచ్చినవే.
రాష్ట్ర ఖజానాను ఒక దారిన పెట్టి, ఎందుకంటే వాళ్ళు గుల్ల చేసిపోయినారు, అప్పులపాలు చేసిపోయారు రాష్ట్రాన్ని, దాన్ని ఒక గాడిన పెట్టి మేము మీకు ఆ కార్యక్రమాలు మీ వరకు తీసుకొస్తాం, మీకు డెలివరీ చేస్తాం, ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటాం. దాంట్లో మీ మీద అదనపు భారం మోపే ఆలోచన, తెలంగాణ ప్రజల మీద మోపే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉండదు. కాంగ్రెస్ అంటే ప్రజల పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజల పాలన. అది మీరు సాక్షాత్తు మీరందరూ కూడా చూస్తున్నారు. సో మేము చేపట్టబోయే కార్యక్రమాల్లో కూడా ఒక చిత్తశుద్ధి, నిజాయితీ ఉంది. అంతేగాని ముందు ఏదో స్కీమ్ అని తర్వాత ఏదో అట్లాంటి పాలసీ కాంగ్రెస్లో లేదు, ఉండదు కూడా. కాంగ్రెస్ గెలిచిన తర్వాత, బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత, బీఆర్ఎస్ ఓడిపోయింది అని బాధపడే వాళ్ళకన్నా కూడా ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు లేరు అని చెప్పి ట్విట్టర్ వేదికగా, అంటే ఆయనని మీరు ఒక మాట అంటూ ఉంటారులేండి కానీ ట్విట్టర్ సంథింగ్ అని, బట్ వాట్ ఎవర్, ట్విట్టర్ వేదికగా చాలామంది మేము ఒక గొప్ప ఐటీ మినిస్టర్ని మిస్ అవుతున్నాము, కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్ కాదనేది జీర్ణించుకోలేకపోతున్నాము అని చాలా మాటలు వినిపించిన తరుణంలో శ్రీధర్ బాబు గారికి ఐటీ మినిస్టర్ ఇవ్వటం, ఆయన బ్యాలెన్స్ చేయగలరనుకుంటున్నారా కేటీఆర్ గారిని? డెఫినెట్గా. ఒకటి అవకాశాలే మనుషుల్ని చాలా పెద్దవాళ్ళుగా చూపిస్తాయి. అందులో ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్గా కేటీఆర్ గారు ఆ సోషల్ మీడియాలో ఉన్న ప్రాచుర్యము, డెడికేటెడ్ డిజిటల్ మీడియా మేనేజ్మెంట్ స్కీమ్లో భాగంగా చాలా విస్తృతమైన ప్రచారం చేసుకోవటం జరిగింది. ఐటీ దానికన్నా ముందు ఐటీ ఉంది. బెంగళూరు మిగతా రాష్ట్రాల కంటే మనం బెస్ట్గా పర్ఫార్మెన్స్ చేసిన రోజులు కూడా ఉండే. ఆ తర్వాత కేటీఆర్ గారు అయినరు. అక్కడి నుంచి ఇప్పుడు శ్రీధర్ బాబు గారు ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఛార్జ్ తీసుకున్నారు. సో శ్రీధర్ బాబు గారు ఈజ్ వెల్ క్వాలిఫైడ్. ఏమంటారు, ఢిల్లీ లా యూనివర్సిటీలో న్యాయ వృత్తిలో ఉండే, లా ఇన్స్టిట్యూట్లో చదివినారు. సో ఐటీ మీద అవగాహన ఉంది అండ్ అడ్వాన్స్ గ్యాడ్జెట్స్ అన్నీ వాడతారు వాళ్ళు. సో శ్రీధర్ బాబు గారు ఈజ్ యాప్ట్ టు రిప్లేస్ అని, తర్వాత మళ్ళీ ఈ సౌండ్ లేదు చూసారా, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అవర్ మార్క్. మీరు ఏదైతే అన్నారో కాంగ్రెస్ గెలిచిన తర్వాత అయ్యో ఐటీ మినిస్టర్ లేడేమో, కేటీఆర్ గారు లేడేమో అని అంటున్నారు కొంతమంది. అది సోషల్ మీడియాలో చాలా వరకు కూడా మీకు తెలుసు అవన్నీ ఏ బ్యాచ్లో. సో వాళ్ళ ఫాలోవర్స్ సోషల్ మీడియాలో ఉండే బీఆర్ఎస్ సింపథైజర్స్, ఐటీలో ఆయన కనెక్ట్ అయిన వాళ్ళు చేసినటువంటి ప్రచారం అది. కానీ ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వము శ్రీధర్ బాబు గారే ఐటీ మినిస్టర్, ఇండస్ట్రీ మినిస్టర్ అని చెప్పిన తర్వాత మళ్ళీ ఆ ప్రచారం ఎక్కడన్నా కనబడిందా? దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ ఎవిడెన్స్. ఏమంటున్నా, శ్రీధర్ బాబు గారు ఈజ్ వెల్ క్వాలిఫైడ్ ఆ పొజిషన్ హోల్డ్ చేయడానికి. సౌమ్యులు, విద్యావంతులు, అనుభవం ఉంది, మోస్ట్ సర్వింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది విప్గా, చీఫ్ విప్గా అండ్ మినిస్ట్రీగా, హైయర్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీగా, సివిల్ సప్లై మినిస్ట్రీగా. సో ప్రభుత్వ పనితీరు మీద ఈజ్ అ గ్రేట్ అడ్మినిస్ట్రేటర్. సో ప్రభుత్వ పనితీరు మీద పూర్తి స్థాయి అవగాహన ఉండి అండ్ విదేశీ ప్రతినిధులు కూడా వస్తే వెల్కమ్ చేసే స్టేచర్ కానీ ఆరా కానీ క్యారీ చేసేటువంటి నాయకుడినే ప్రభుత్వం ఐటీ మినిస్టర్గా, ఇండస్ట్రీ మినిస్టర్గా పెట్టింది. సో డెఫినెట్గా కేటీఆర్ గారి కంటే ఎక్కువ అనుభవం ఉన్న నాయకుడు. మీరు సభలో కూడా చూస్తే శ్రీధర్ బాబు గారే సీనియర్, కేటీఆర్ గారు జూనియర్. అంటే శ్రీధర్ బాబు గారితో పోలిస్తే వారు మంత్రిగా ఉన్నప్పుడు వీరు శాసనసభ్యుడిగా మాత్రమే ఉండేది సిరిసిల్ల నుంచి. సో ఆ అనుభవం కూడా ఉంది కదా. సో కేటీఆర్ గారి కంటే బెటర్గా ఈ ఐటీ అండ్ ఇండస్ట్రీని ముందుకు తీసుకుపోయే ఆలోచన చేస్తారు. మీకు ఇంకొక మాటలో చెప్పాలంటే రీఅష్యూరెన్స్ ఇండస్ట్రీకి ఏదైతే కావాలో, భరోసా కావాలో, ఆ అష్యూర్డ్ పర్సనాలిటీ శ్రీధర్ బాబు గారిది యాప్ట్గా ఉంటుంది. ఎవరో చాలా మంది అన్నారు. ఇంకొక ప్రచారం కూడా సాగుతుంది, ఇక్కడ నుంచి అంటే పక్క రాష్ట్రం మీదే ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ నుంచి అక్కడికి కొన్ని కంపెనీస్ వెళ్ళిపోతాయి అనే ప్రచారం ఎలక్షన్స్ ముందు నుంచి జరిగింది. ఇప్పుడు కూడా ఒక మాట వినిపిస్తుంది. అదంతా బోగస్. నేను అదే చెప్తున్నాను కదా, ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి, ప్రభుత్వాన్ని బురద జల్లడానికి చేసేటువంటి కొంతమంది కుంచిత స్వభావం, ఓటమిని జీర్ణించుకోలేని వాడు, ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి పరాన్న జీవులు చేసేటువంటి ఆరోపణలు చాలా స్పష్టంగా అనేక కంపెనీల ప్రతినిధులతోని శ్రీధర్ బాబు గారు చర్చలు చేస్తున్నారు. మా ఐటీ ఇండస్ట్రీ మినిస్టర్ గారు పర్సూ చేస్తున్నారు. ఏ ఒక్క కంపెనీ కూడా వాళ్ళు చేసిన ఫేక్ ప్రచారానికి ఏ ఒక్క కంపెనీ కూడా పోయిన దాఖలా లేదు, మన రాష్ట్రం వదిలిపోలేదు. వి అష్యూర్డ్ దెమ్ పక్కాగా గత ప్రభుత్వానికంటే ఇంకా ఎక్కువ వరాలు, ఎందుకంటే మేము ఐటీఆర్ ఇవన్నీ కూడా క్రియేట్ చేసినాం కదా. సో అవి అన్ఫార్చునేట్లీ తర్వాత ఐటీ మినిస్టర్ కూడా కేటీఆర్ గారు దాన్ని కంటిన్యూ చేయకపోయినారు. అది బిగ్గెస్ట్ ఫెయిల్యూర్. ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్గా కేటీఆర్ గారికి ఉన్న బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఏంటంటే ఐటీఐఆర్ అనే రీజియన్ డెవలప్మెంట్ స్కీమ్ ఏదైతే ఉందో, మేము అప్పుడు యూపీఏ ప్రభుత్వంలో పైలట్ ప్రాజెక్ట్గా ఇచ్చినామో దాన్ని శాంక్షన్ చేయించుకొని తెచ్చుకోలేకపోయినారు.
సో అది ఫెయిలియర్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ ఫెయిలియర్ ఆఫ్ కేసీఆర్, అది కేటీఆర్ గారు. ఇంకా కేసీఆర్ కూడా కదా రాష్ట్ర ప్రభుత్వ పెద్దగా. సో అంత పెద్ద ఐటీ రీజన్ వదులుకున్నటువంటి ఫెయిల్యూర్ ఉన్నటువంటి నాయకుడు కేటీఆర్ గారు. అంతకు మించిన స్థాయిలో మళ్ళీ ఒక అట్లాంటి అవకాశం ప్రజలు ఆశీర్వదించి కేంద్రంలో కూడా మా ప్రభుత్వం వస్తే ఆ స్థాయిలోనే గొప్పగా ఐటీ రంగాన్ని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఐటీ రంగాన్ని, ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేయాలనే లక్ష్యంతో శ్రీధర్బాబు గారు పనిచేస్తున్నారు, మా ఐటీ మంత్రులు. సో నో కంపారిజన్ అండి, అంటే అనుభవంలో కానీ, క్వాలిఫికేషన్స్లో కానీ, ఆ డిగ్నిటీలో కానీ. బట్ ఒక్కటైతే మీరు చెప్పొచ్చు, కేటీఆర్ గారు చేసుకున్నటువంటి డిజిటల్ పబ్లిసిటీ శ్రీధర్బాబు గారు చేసుకోరు. ఇప్పటి వరకే టీపీసీసీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఇక్కడి వరకే ఉన్నారు. ఇప్పుడేమో మీ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో మేము మహేష్ గారిని ఇంకెక్కడైనా చూడొచ్చా ఇప్పుడు? ఇది కొంచెం టిపికల్ టు ఆన్సర్, ఎందుకంటే పాలిటిక్స్లో మనం అకాడమిక్స్లో అయితే మన పరీక్షలు మనం రాయొచ్చు, రిజల్ట్ చూసుకోవచ్చు. పాలిటిక్స్లో మన ఎఫర్ట్స్ మాత్రమే పెట్టగలం. మనం ఎక్కడ ఉండాలి ఏంటి అనేది పార్టీ హైకమాండ్, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, ముఖ్యమంత్రి గారు కానీ, మా జిల్లా మంత్రులు కానీ, ఇంకా ముఖ్య నాయకులు కానీ, పార్టీ హైకమాండ్ కానీ చూస్తారు. సో డెఫినెట్గా నా సర్వీసెస్ అయితే వాళ్ళకి తెలుసు, మీ అందరికీ తెలుసు, పార్టీకి కూడా తెలుసు. ఎక్కడ ఉంటే కరెక్ట్ అనేది వాళ్ళు డిసైడ్ చేసి చెప్తారు. అంతేగాని మనం పలానా దగ్గర ఉండాలని అనుకోవడానికి లేదు. ఒకటి నేను టికెట్ ఆశించాను, కరీంనగర్ టికెట్ రావాలని. బట్ అన్ఫార్చునేట్లీ ఈక్వేషన్స్, ఆ లాస్ట్ మినిట్ పొలిటికల్ థింగ్స్ ఉంటాయి కాబట్టి నాకు టికెట్ రాలేదు. వచ్చింటే బాగుండేది అనుకుంటాం. బట్ ఎక్కడ టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఎక్కడ అకామిడేట్ చేస్తారు అనేది పార్టీను, ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేస్తారు. మనం ఇక్కడ ఉండాలని అనుకుంటే ఎలా ఉండేది అక్కడ? డెఫినెట్గా గెలుస్తుంటే కదా. ఇంత వేవ్లో అసలు ఎవరెవరో అసలు ఏమంటారు, పార్టీ చూస్తున్నారు కదా మీరు, వాళ్ళని మనం గెలిచిన వాళ్ళని అవగౌరవపరిచినట్టు కాదు. కానీ బీజేపీ నుంచి బండి సంజయ్ గారు, ఇటు గంగుల కమలాకర్ గెలుస్తూ వచ్చారు, ఈవెన్ హ్యాట్రిక్ కొట్టారు. సో అలాంటి ప్లేస్లో మీకు టఫ్ ఫైట్ ఉండేదా? డెఫినెట్లీ టఫ్ ఫైట్ ఉండేది. అండ్ దట్ ఈస్ ద పాలిటిక్స్ అంటున్నాను. అంటే మొన్న ఒక మిత్రుడు అన్నారు, ఐ డోంట్ వాంట్ టు నేమ్ హిమ్, ఒక సీనియర్ మిత్రుడు ఏమంటారంటే, ఈటెల రాజేంద్ర గారు 2004లో ఎప్పుడైతే ముద్దసాని దామోదర్ రెడ్డి అని చాలా ఏళ్ళుగా పాతుకుపోయిన లీడర్, ఆయన టవరింగ్ లీడర్ ఆ ఏరియాలో, హుజురాబాద్లో. సో అక్కడ పోటీ చేసి గెలిచినటువంటి సందర్భం ఉండే కదా. నీకు అది వర్తిస్తుంది అనుకున్నా నేను, బట్ నీకు అన్ఫార్చునేట్లీ టికెట్ రాలేదని. ఇట్లాంటి ఉన్నప్పుడు నుంచి కొంచెం ఇంకెక్కువ అరే వస్తే బాగుండదు. డెఫినెట్గా ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. ఎందుకంటే ఒక పెద్ద మాహోల్ వచ్చిందంటే, ఒక ఉప్పన్ లాగా కేసీఆర్ను గద్దె దించాలి, ఎమ్మెల్యేల అరాచకం పెరిగిపోయింది, కేసీఆర్ నిరంకుశ పాలన పెరిగిపోయిందని ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చింది సాలిడ్గా. సో క్యాండిడేట్ ఎవరో చూడకుండా కూడా ఓట్లు వేసారు. కొన్ని అంటే లాస్ట్ మినిట్లో అనౌన్స్ అయిన టికెట్లలో క్యాండిడేట్లు ఊళ్ళలోకి పోవడానికి అవకాశం లేదు, పోనీ ఊళ్ళలో కూడా మెజారిటీ వచ్చింది. మేము అంటే ఫలితాలను విశ్లేషించే క్రమంలో ఇవన్నీ కొన్ని అంటే ఏంటి అసలు మన విజయానికి ఏం కాంట్రిబ్యూట్ చేసినాయి అనేది పార్టీలో అంతర్గతంగా, నేను నా వ్యక్తిగతంగా విత్ మై పర్సనల్ ఇంట్రెస్ట్ నేను కూడా కొన్ని రిజల్ట్స్ అవి తెప్పించుకొని వాటిని కొంతమంది సీనియర్స్తో డిస్కస్ చేసి అనలైజ్ చేసినప్పుడు క్యాండిడేట్ ఎవరైనా చూడలేదు. కేసీఆర్ ప్రభుత్వాన్ని దించాలనుకున్నారు, అక్కడ ఆల్టర్నేటివ్గా మేము ఉన్నాము, మా పథకాలు అద్భుతంగా ఉన్నాయి, 6 గ్యారెంటీలు కానీ మిగతా పథకాలు కానీ, మా మేనిఫెస్టో అద్భుతంగా ఉంది, గౌరవ పెద్దలు దుద్దిల శ్రీధర్బాబు గారి నాయకత్వంలో మేనిఫెస్టో వచ్చింది. సో దాన్ని అటు దించాలనుకున్నారు, ఇటు మమ్మల్ని, ఎందుకంటే ఇన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి గెలిపించారు. సో డెఫినెట్గా కరీంనగర్ విషయానికి వస్తే కరీంనగర్లో గంగుల కమలాకర్ మీద వ్యతిరేకత ఉంది. వారి మీద 3 సార్లు ఓట్లు వేసి గెలిపించినారు. ఈ లాస్ట్ మంత్రిగా ఉన్నప్పుడు కొంత ప్రజలతో ఒక కనెక్టివిటీ తగ్గింది. బండి సంజయ్ గారు అయితే గెలిచిన తర్వాత ఎక్కడ తిరిగిన పరిస్థితి లేదు, అసలు కాన్స్టిట్యున్సీనే పట్టించుకోలేదు. సరే అది గెలిపే యాక్సిడెంటల్ విక్టరీ అంటే నేను ఇప్పుడు ఈ ప్రజలు ఓట్లు వేసి కాబట్టి మనం దాన్ని ఏమనం. కేసీఆర్ గారు అక్కడ వచ్చి మీటింగ్ పెట్టి ఇందుగల్లా బొందుగల్లా అనే స్టేట్మెంట్ ఇచ్చినారు. హిందువులంతా ఒక తాటి మీదకి వచ్చి ఓట్లేసి బండి సంజయ్ గారిని గెలిపించారు. సరే ఆయన 3 సార్లు ఓడిపోయిన సింపతి కూడా ఆయనకు కొంత కలిసి వచ్చింది ఆ టైంలో. సో వీళ్ళిద్దరు కూడా ఈ ఒక హోదా వచ్చిన తర్వాత వారు మంత్రి అయినరు, వీరు రాష్ట్ర అధ్యక్షుడు అయినరు. ఇద్దరు అయిన తర్వాత అసలు కరీంనగర్కు తిలోదకాలు ఇచ్చి ఏదో పైపోయి కొన్ని కనబడే 4-5 ప్రోగ్రాంల మీద షో ఆఫ్ చేస్తూ తిరిగినారు. కానీ క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఉన్న ఇష్యూస్ని అడ్రస్ చేయడంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. సో ఆ వ్యతిరేకత నాకు బాగా కలిసి వస్తుండే. రెండోది మీరే చెప్పండి, కరీంనగర్ లాంటి టౌన్కి అంటే మాకు కార్పొరేషనే పెద్ద ఓట్ బ్యాంకు, 2 కొత్తపల్లి కానీ కరీంనగర్ రూరల్ కానీ తక్కువ ఓట్ బ్యాంక్ ఉంటుంది. సో ఎలైట్ ఓటర్స్ ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఉద్యోగస్తులు ఉంటారు. సో మనలాంటి చదువుకున్న వాళ్ళు ఉండాలని డెఫినెట్గా కోరుకుంటారు కదా, ఎవరో వదులుకుంటారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉంది, నేను చదువుకున్న హైలీ ఎడ్యుకేటెడ్ ఉన్నాడు, యంగ్స్టర్ ఉన్నాను నేను. నాకు ఒక అవకాశం ఇస్తే నేను ఇంకో 30 ఏళ్ళు కరీంనగర్ 30-35 ఏళ్ళు కరీంనగర్ ప్రజలకు సేవ చేసే
సత్తా ఉన్నవాడిని, ఆ ఎనర్జీస్ ఉన్నవాడిని. కాబట్టి వాళ్ళు వదులుకోకుండ్రి. బట్ ఎటికెట్ అనేది ఆబ్వియస్లీ ఇట్ ఈస్, దానికి చాలా ఈక్వేషన్స్ ఉంటాయి, అవి ఇక్కడ అప్రస్తుతం అవి రాలేదు. వచ్చి ఉంటే మాత్రం డెఫినెట్గా నా పర్సనల్ క్వాలిటీస్తో పాటుగా నాకుండే హార్డ్ వర్క్తో పాటుగా నా వెల్ విషర్స్, నేను ఎందుకంటే నా చదవంతా అక్కడే కదా, ఇంటర్మీడియట్ అక్కడే, నందికొండ జూనియర్ కాలేజ్, డిగ్రీ అపూర్వ డిగ్రీ కాలేజ్. నా జూనియర్స్, మా సీనియర్స్, నా బ్యాచ్మేట్సే కరీంనగర్ సగం వరకు ఉంటారు. సో నేను అప్పుడు ఎన్ఎస్ఎస్ అని, ఇంకా మల్టీనేషనల్ కంపెనీ ఇంటర్వ్యూస్ అని, నేను చాలా డిగ్రీ స్టేజ్లోనే ఆల్మోస్ట్ 2 monthsకి ఒకసారి అయినా అట్లీస్ట్ పేపర్లో అక్కడ ఫోటో అది ఏదో ఒక యాక్టివిటీలో ఉండేవాడిని. సో అదంతా ఉంటుంది కదా, ఆ కనెక్ట్ అంతా. వాళ్ళు కూడా చాలామంది కూడా ఆశించారు నాకు వస్తుంది, సరే మనోడు వస్తున్నాడు బాగా హార్డ్ వర్క్ చేద్దామని చాలామంది ప్రిపేర్డ్గా, చాలా గ్రూప్స్ ప్రిపేర్డ్గా ఉండే, బట్ రాలేదు. బట్ ఓకే, దే ఆర్ ఆల్ డిసప్పాయింటెడ్. బట్ రాజకీయాల్లో ఇవన్నీ ఏమంటారు, టికెట్ రావడం ఒక ఎత్తు, గెలవడం ఒక ఎత్తు. ఈ రెండు కూడా గెలిపోతములు, అంటే సుఖదుఖాలకు అతీతంగా ఉండాలి అంటారు రాజకీయాల్లో. సో అట్లా టికెట్ రాలేదు, ఓకే, పార్టీ ఫ్యూచర్లో దానికి సంబంధించి పొలిటికల్గా ఏముంటుంది, మన ఇంట్రెస్ట్ ఏముంటుంది దాన్ని ప్రొటెక్ట్ చేస్తారు. సో 2018లో ఏదైతే బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ చెప్పిందో, తర్వాత 2023లో చాలా మార్పు వచ్చింది, నిత్యావసర వస్తువులు పెరిగాయి, ఆల్కహాల్ రేట్స్ పెరిగాయి, ఇవన్నీ ప్రజల నుంచి మేము విన్న మాటలు. ఈరోజు మీరు 23 ఈరోజు డిసెంబర్లో మీరు చెప్తున్నారు ఈ మాటని, మేము పెంచాము అనేసి. నెక్స్ట్ 28 ఎలక్షన్స్కి వెళ్ళేసరికి ఎక్కడ మాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు కదా పక్కా? నేనేమంటున్నా, ఊళ్ళలో ఒక సామెత ఉంటుంది, తాయినోడు కడతాడు తాళ్ళ పన్ను అని. తాళ్ళు తెలుసు కదా, మీరు వరంగలే కాబట్టి తాళ్ళు ఉంటాయి ఊళ్ళలో, తాళ్ళు ఈదులు ఉంటాయి. అంటే గౌడ సోదరులు గౌడన్నలు వాటిని గీసి ఆ నేచురల్ వాటర్ అయిన కళ్ళును అమ్ముతారు. సో వాళ్ళు తీసుకునే డబ్బులతోనే తాళ్ళ పన్ను కడతారనే దాని మీద తాగినోడు తాళ్ళ పన్ను కడతారని ఇస్తారు. మద్యం ధరలు పెంచడం వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే చెప్పండి. మద్యం ధరలు ఏంటంటే అవేమైనా పాల, నీళ్ళ మీద ట్యాక్సా, పాల మీద ట్యాక్సా, ఉప్పు మీద ట్యాక్సా, చనిపోయితే శవాలు కాల్చే కట్టెల మీద కూడా ట్యాక్స్ వేసింది మోడీ అయితే, మీకు తెలుసు ఆ విషయం. సో ఆ వైద్యం మీద, వైద్య పరికరాల మీద, స్టంట్ల మీద, అన్నిటి మీద, అంటే వాళ్ళు ఈ 10 ఏళ్లలో ఇంకా టచ్ చేయని ఫీల్డే లేదు. లాస్ట్గా శవాలను కాల్చే కట్టెల మీద ట్యాక్స్ వేస్తే ఇంకేముంది, నేతన్నల మీద. ఒక దిక్కేమో నేతన్నలు వాళ్ళు నేసిన బట్టలు, వాటికి సంబంధించిన వాటి మీదనే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళు. అంటే అవి సరైన ధరకు అమ్ముడు పోకనో, వాటికి మార్కెటింగ్ సదుపాయాలు లేకనో వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల్లోనే ఆత్మహత్యలు చేసుకునే నేతన్నలను చూస్తున్నాము. చేనేత మీద కూడా ట్యాక్స్ వేయవచ్చునా మోడీ గారు? సో రాష్ట్రంలో, కేంద్రంలో ఇద్దరు కూడా మొత్తం ప్రజల్ని పట్టి పీడ్చేటట్టుగా మద్యం ధరలు పెంచింది ఎవరు? కేసీఆర్ కదా. విద్యుత్ ఛార్జీలు పెంచింది ఎవరు? కేసీఆర్ కదా. అదే నేను అడుగుతున్నాను, మీ దగ్గర నుంచి కూడా అట్లాంటి లేదంటున్నాను. మేము ఒకటి మద్యం ధరల పెంపు విషయంలో మీకు మాకో లేదంటే సామాన్యులకు సంబంధం లేని విషయం, తాగేవాడు కట్టుకుంటాడు. అది అంటే మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు మద్యం రేట్ పెంచుతామని చెప్పట్లే, దాన్ని నేను ఆ టాపిక్ జోలికి పోతలే కూడా. నేనేమంటున్నా, నిత్యావసరాల మీద కానీ మేము ఇప్పుడు బిజిలీ 200 యూనిట్స్ వరకు కరెంటు ఫ్రీ ఇస్తున్నాం. 200 యూనిట్ల లోపల వాడే పేద, నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు కరెంటు బిల్లే ఉండదు. మా పాలసీ అది ఉండగా మేము ధరలు పెంచుతామని ఎట్లా అనుకుంటున్నారు? ఇందులో కూడా నాకు డౌట్, ఒకవేళ 200 యూనిట్స్ వరకు ఫ్రీ, ఒకవేళ దానికి మించి ఒక 205 అలా పెరిగింది అనుకోండి, నేను 205కి పే చేయాలా, పైన పెరిగిన దానికి పే చేయాలి? అట్లా కాదు కదా. ఇప్పుడు మనం ఒక స్కీమ్ తీసుకున్నాము, ఆ స్కీమ్కు కట్టుబడి ఉంటాము. ఇప్పుడు దళిత బంధు అన్నారు, అందరికి ఇస్తామన్నారు. కొన్ని ఆబ్జెక్షన్స్ వచ్చినాయి, ప్రభుత్వ ఉద్యోగులకు లేదంటే ఇంకా ఐటీ రిటర్న్స్ ఉన్న వాళ్ళకు అనేది కొన్ని ఆబ్జెక్షన్స్ వచ్చినాయి, గవర్నమెంట్ పట్టించుకోలే. తర్వాత అట్లా ఒక స్లాబ్ రేట్ అయితే పెట్టాలి కదా, ఏదో ఒక స్లాబ్ అయితే ఉండాలి. అంటే మనం ఏం చేయాలి, ప్రభుత్వం అనేది జూబ్లీస్ బంజారాహిల్స్లో ఉండే వాళ్ళకి ఫ్రీగా ఇస్తే దానిలో అర్థం ఉండదు. ఎందుకంటే జూబ్లీస్ బంజారాహిల్స్లో ఉండేవాళ్ళు వాడి కరెంటు బిల్లు, వాడి వ్యవహారం వాడు చూసుకునే ఇది ఉంటుంది, పెరిగిన దానికి తగ్గట్టు ఏదనుకోండి. నీకు ఊళ్ళల్లో ఉండేవాళ్ళైనా, బస్తీల్లో ఉండేవాళ్ళైనా, పేద వర్గాలు, నిరుపేద వర్గాలు, మధ్యతరగతి కుటుంబాలు, వాళ్ళు ఒక ఫ్రిడ్జు, ఒక ఫ్యాను, ఒక టీవీ, ఒక ఏది లైట్స్, ఒక 4 లైట్స్, ఇవి వాడుకుంటే ఎంత వస్తుందో ఒక అంచనా వేసినాం. అది ఊరికే చెప్పలేము మేము. మాకు ఒక సర్వే లాగా లేదంటే కొంతమంది ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకొని ఒక ఫ్రిడ్జు, ఒక ఫ్యాను, ఒక టీవీ, 4 లైట్లు నడిస్తే ఎంత అవుతుంది కరెంట్ బిల్లు? 150 నుంచి 170 నుంచి, అంటే చలో 150 కాదు 170 కాదు 200 యూనిట్లు ఇద్దాం. వాళ్ళు కొంచెం అటు ఇటుగా వాడుకున్న పండుగలకు, పబ్బాలకు, ఇంకా గీజర్లో ఈ కాలాలు మారి ఏదైనా పెట్టుకున్నా కూడా 20-30 యూనిట్లు పెరిగినా కూడా వాళ్ళకు భారం ఉండొద్దు అని
కేవలం పేద వర్గాల కోసం, ఎవరైతే వాళ్ళ కరెంటు బిల్లులు కట్టుకోలేని ఆర్థిక స్తోమత లేని వర్గాల కోసం పెట్టిన స్కీమ్ అది. అంతేగాని ఇప్పుడు మీరు జూబ్లీస్ బంజారీస్లో 200 యూనిట్లు తీసేసి మిగిలిన వాటికి కడతామంటే అది పద్ధతి కాదు కదా. కట్టగలిగే స్తోమత ఉన్న వాళ్ళు కడతారు. నేను అలవాటు పడ్డాను అనుకోండి, 200 యూనిట్ల వరకు నాకు కరెంట్ బిల్ రావట్లేదని దానికి నేను అలవాటు పడ్డప్పుడు సమ్మర్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏసీ ఆన్ చేస్తాను, కొంచెం పెరుగుద్ది. అప్పుడు నాకు ఎలా ఉంటుంది అని అడుగుతాను. ఒక్క సమ్మర్ 1-2 months గురించి కాదు ఆయన, మీరు పేద కేటగిరీలో ఎందుకు వస్తారండి నాకు అర్థం కాదు. మీరు పేద కేటగిరీ, పేద వర్గాల గురించి మాట్లాడుతుంటే మీ ప్రస్తావన ఎందుకు తెస్తున్నారు మీరు? నేనేమంటున్నా, కొంతమందికి ఉండడానికి ఇల్లు లేవు, కొంతమంది కిరాయి ఇళ్లలో ఉంటున్నారు, ఊళ్ళలో నుంచి వచ్చి ఇక్కడ ఏదో వాళ్ళకి తోచిన పనియో లేదంటే స్టడీసో, ఈవెన్ బ్యాచిలర్స్ కూడా కొన్ని రూములు తీసుకొని ఉంటారు, అంటే బ్యాచిలర్ రూమ్ తీసుకొని ఉంటారు. వాళ్ళు చదువులకి ప్రిపరేషన్లకి వీటికి ఎగ్జామ్ ఫీజులు కట్టడానికి వాళ్ళ దగ్గర సరిపోయే పరిస్థితులు ఉండవు. అట్లాంటి వాళ్ళకి ఇది భారం కాకూడదు. సో నేను మీరు అదే అంటున్నా, ఇది పేదల ప్రభుత్వం, పేద వర్గాలకు అవసరమైన అన్ని సేవలు చేస్తుంది. అట్లని మీరు జూబ్లీస్ బంజారాహిల్స్ లో ఉండే మహల్లల్లో ఉండే వాళ్ళందరికీ 200 తీసేయమంటే అది ఎక్కడా అట్లాంటి స్కీమ్ లేదు. పేద వర్గాల కోసం మాత్రమే ఓన్లీ 200 యూనిట్లు మాట్లాడుకునేది. అంటే నేను చెప్పినా మీకు, అది కూడా పేదలంటే ఓన్లీ లైట్, ట్యూబ్, ఫ్యాన్ కాదు, ఫ్రిడ్జ్ కూడా వస్తుంది, టీవీ కూడా వస్తుంది. ఇక ఏసీ వాడుతున్నారంటే మీకు తెలిసేమో మిడిల్ క్లాస్ వాళ్ళకి 200 యూనిట్లకు ఒక 10 యూనిట్లు పెరిగితే కట్టుకోలేరా? అదే అంటున్నాను, అంటే మేము 210 కరెంట్ బిల్ పే చేయాలి. మేము చెప్పాలనుకునే చాలా క్లియర్ గా చెప్పినాం, మీరు కన్ఫ్యూజ్ అయ్యారు. మీరు మీ చెప్పట్లేరు, ఆ వర్డ్ ని కరెక్ట్ గా చెప్పట్లేదు. 200 యూనిట్ల లోపు మాత్రమే ఫ్రీ ఉంటుంది, అంతవరకు దాటితే వాళ్ళు కట్టుకుంటారు, ఫుల్ అమౌంట్ కట్టాల్సిందే. వాళ్ళు ఫుల్ అమౌంట్ కట్టుకుంటారు. ఏసీలు వాడిన వాళ్ళు ఫుల్ అమౌంట్ కట్టుకోవడానికి ఏంటి ప్రాబ్లం? ఓకే, మీకు అర్థమైంది కదా. ఏసీలు అన్నీ వాడితేనే అంత పెరుగుతుంది. మేమైతే ఫ్రిడ్జ్, టీవీ, ట్యూబ్ లైట్స్, ఫ్యాన్స్ ఇచ్చినాం కదా ఆల్రెడీ. దాని లెక్క ఉంది ఒకటి, ఆయన యావరేజ్ పవర్ కన్జంప్షన్ ఎంత ఉంటుంది అనే దాని మీద ఒక సర్వే ఉంది, ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఉంది. అన్నీ కలగలిపి 175 యూనిట్లు దాటలేవు. ఇంకో 25 యూనిట్లు గ్రేస్గా ఇచ్చి 200 యూనిట్లు చేసాం. సో ఆ పరిస్థితి ఏం లేదు. సో 200 యూనిట్ల లోపల వాడితేనే ఫ్రీ, పైన వాడిన వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళ బిల్లులు వాళ్ళు కట్టుకుంటారు. ఎలక్షన్స్కి ముందు మీరు అన్నారు చాలా అక్రమాలు జరిగాయి అని. ఇప్పుడు ఈవెన్ అసెంబ్లీలో కూడా మేము ప్రత్యక్షంగా చూస్తున్నాము, తవ్వకాలు చేపడుతున్నారు, దీంట్లో ఇంత అక్రమాలు జరిగాయి, దీంట్లో ఇంత నష్టము, ఇన్ని అప్పులు ఉన్నాయి, అన్నీ చెప్తూనే ఉన్నారు. సో మీరు అన్నారు ఒక్కొక్కరిని కటకటాల వెనక్కి పంపిస్తాము మా పార్టీ అధికారంలోకి వస్తే అనే మాట అన్నారు. త్వరలో మేము అది చూడొచ్చా? చట్ట పరిధిలో ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద చర్యలు ఉంటాయని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ చెప్పిండ్రు. సో ఇప్పుడిప్పుడే ఎక్కడ అవినీతి జరిగింది, ఎంత అవినీతి జరిగింది, దాంట్లో బాధ్యులు ఎవరు అనేది జస్ట్ ఒక ప్రైమరీ స్టేజ్లోనే ఉంది. దీని మీద మంత్రులుగా ఆదేశాలు ఇచ్చి విచారణ చేయటమో లేదంటే ప్రభుత్వ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి దాన్ని కూడా అవాయిడ్ చేయడానికి మేము ఒక సిట్టింగ్ చేత జరిగిన కాళేశ్వరం అవినీతి కానీ, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్లో జరిగిన అవినీతి కానీ, ఇంకే ఇతర వ్యవహారాల్లో మిషన్ భగీరథ కానీ, పాలమూరు రంగారెడ్డి కానీ, ఏవైతే పెద్ద ఎత్తున టోల్, ఏదైతే ఔటర్ రింగ్ రోడ్డులో జరిగినటువంటి టోల్ వ్యవహారం కానీ, సో ఇవన్నీ ఏవైతే పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినాయని మేము బలంగా నమ్మి ప్రాథమికంగా నివేదికలు దానికి సపోర్టివ్గా వచ్చినాయో వాటన్నిటి మీద ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతుంది. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తారు. ప్రభుత్వం ఓపెన్గా ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చి ఉంది. దానిలో ఎవరు బాధ్యులు ఉంటే వాళ్ళని, మాకెవరు నచ్చని వాళ్ళు వాళ్ళ మీద చర్యలు కాదు, కుట్రపూరిత చర్యలు అసలే కాదు, కక్ష సాధింపు అసలే కాదు. మేము వెండేటా పాలిటిక్స్ చేసే ఇది కాదు. ఎందుకంటే మేము వెండేటా పాలిటిక్స్కి బాధితులు. కేసీఆర్ గారు ఇక్కడ, కేంద్రంలో మోడీ గారు వెండేటా పాలిటిక్స్ చేయడంలో సిద్ధాస్తులు. వాటికి మేము ఇన్లైన్లుగా బాధితులం. కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో కక్షపూరిత అనే మాట ఎప్పుడూ రాదు. చట్టం పరిధిలో వాళ్ళు తప్పు జరిగితే చట్టం ఏ చర్యలు తీసుకోవాలన్నా చట్టం తీసుకుంటుంది. అందులో మా ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు. సో కక్ష సాధింపు చర్యలు అనే సవాలు ఉండదు. అవినీతి జరిగిన వాళ్ళ మీద మాత్రం చర్యలు ఉంటాయి, అది చట్ట పరిధిలో ఉంటాయి. సో ఓకే, అంటే ఫ్యూచర్లో మేము చూడొచ్చు అనమాట కొంతమందిని. ఎవరెవరు బాధ్యులు అయితే మరి మీరు అంటే ఇప్పుడు మీరు ఇంత స్పష్టంగా అడుగుతుంటే, మీరు తీస్తున్న తవ్వకాలను బట్టి మేము అడుగుతాం. అదే నేను మీరు ఇంత స్పష్టంగా అడిగితే మీరు ఇంకేమైనా మీ దగ్గర కానీ జర్నలిస్టుల దగ్గర కానీ ఏమైనా ఇన్పుట్స్ ఉంటే కూడా ఇవ్వచ్చు. వింటున్నాము అసెంబ్లీలో అంత నిజమా అనేది మాకు. ప్రభుత్వము ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అబద్ధాలు చెప్తుందండి? చెప్పదు కదా. అంటే చాలా మంది అంటున్నారు, అంటే ఇది వీళ్ళకి ముందు తెలియదా? తెలియదు. అదే నేను చెప్తున్నాను కదా, పబ్లిక్ డాష్ బోర్డ్లో ఎక్కడ కూడా
పెద్ద పెద్ద జీవోలు లేవు, అంటే పెద్ద అమౌంట్స్కి సంబంధించిన జీవోలు పబ్లిక్ డాష్బోర్డ్లో లేదు. ప్రీవియస్ గవర్నమెంట్ చాలా హిడెన్గా మిస్టరీరియస్గా నడిపినరు. కేవలం కేసీఆర్ గారు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలోనే మొత్తం పరిపాలన జరిగింది. మంత్రులకు కూడా బహుశా నాకు తెలిసి కొంతమంది ఎక్సెప్షనల్గా కొంతమందికి తప్ప మిగతా అందరి మంత్రులకు కూడా అన్ని విషయాలు తెలుసని నేను అనుకోవట్లేదు. అంటే అట్లాంటి పరిపాలన జరిగింది మొన్నటి వరకు. సో నివేదికలు ఏవి కూడా లేదు, జీవోలు ఏవి కూడా ప్రభుత్వ డాష్బోర్డ్ మీద ప్రజలకు అందుబాటులో లేదు కాబట్టి, పబ్లిక్ డొమైన్లో మనకు అవైలబుల్ లేదు కాబట్టి మేము ఎక్కడ కూడా చేయలేకపోయినాం. తో పాటుగా పిఎస్సి ముందుకన్నా తీసుకురావాలి, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ముందుకన్నా నివేదికలు అన్నీ ముందు పెట్టాలి, ఖర్చులు వివరాలు అన్నీ కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఆ పిఎస్సి చైర్మన్ ప్రతిపక్ష సభ్యుడికి ఇచ్చే చైర్మన్ కూడా తీసుకుపోయి అక్బరుద్దీన్ అనే వారి ఎంఐఎం ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లీడరు వారి మిత్రపక్షమైన ఎంఐఎం వాళ్ళకి ఇచ్చుకున్నారు. సో ఆయన ఇతరత్ర కారణాల వల్ల ఆయన మెజారిటీ టైమ్స్ పిఎస్సి సమావేశాలే నిర్వహించలేదు. వారికి ఆరోగ్య సమస్యలను ఇంకోటనో మొత్తానికి పిఎస్సిని కూడా సక్సెస్ఫుల్గా మేనేజ్ చేసుకోగలి, అంటే దాన్ని ఎక్కడ కూడా ఆ దాంట్లో కూడా వివరాలు బయటకు రాకుండా మేనేజ్ చేసుకోగలి. అటు పిఎస్సిలో లేవు, ఇటు పబ్లిక్ డొమైన్లో లేవు, జీవోలు ఇష్యూ చేసే పబ్లిక్ డాష్బోర్డ్లో లేవు. సో మరి ఎక్కడ నుంచి సమాచారం తీసుకొస్తాం? అప్పటికీ మాకు అంచనా ఉంది. దాని ప్రకారం ఈరోజు తవ్విన కొద్దీ మీరు చూస్తున్నారు అన్నీ కూడా శ్వేతపత్రాలు, వెరీ ట్రాన్స్పరెంట్ అండ్ ఫెయిర్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి అందరి ప్రజల ముందుకు పెట్టినాం. అవి అసెంబ్లీ రికార్డులో కూడా ఉంటే భవిష్యత్ తరాలు కూడా ఎవరు ఏ రోజైనా రెఫర్ చేసుకోవచ్చు. వాటి ప్రకారం విచారణ జరుగుతుంది. దాంట్లో బాధ్యులైన వాళ్ళు ఎంతటి వాళ్ళైనా హోదాలతో సంబంధం లేదు, వాళ్ళు ప్రభుత్వాన్ని నడిపిన వాళ్ళ, ప్రభుత్వ ఉద్యోగుల, అధికారుల, రాజకీయ నేతల మాకు సంబంధం లేదు. ఆ జరిగిన అవినీతిలో వాళ్ళు భాగస్వామ్యం ఉంటే చట్ట పరిధిలో వాళ్ళ మీద ఉండే అన్ని చర్యలు చట్టం తీసుకుంటుంది. ఓకే, సో ఓకే డన్. సో ఆరోపణల వరకే కాదు, ఖచ్చితంగా దాని చర్యలు కూడా ఉంటాయి. ఓకే, యా. సో ఫైనల్ క్వశ్చన్. సో లాస్ట్ టైం గతంలో 2018లో కానీ అంతకుముందు 2014లో కానీ మీ పార్టీలో గెలిచిన వాళ్ళు కొంతమంది లీడర్స్ ఆ పార్టీలోకి వెళ్ళిపోయినప్పుడు మీరే అన్నారు, రాజీనామాలు చేయకుండానే వాళ్ళని ఆహ్వానించుకున్నాడు కేసీఆర్ అనేసి ఒక మాట అన్నారు. ఇప్పుడు ఆ పార్టీలో గెలిచిన మీ మిత్రపక్షాలు అంటే మీ మిత్రులు కానీ, ఈ గతంలో కాంగ్రెస్లో ఉండి బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు కానీ, కొంతమంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో గతంలో టీడీపీతో పనిచేసినటువంటి కొంతమంది లీడర్స్ కానీ ఇప్పుడు గెలిచిన వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చే ఛాన్స్ ఉంది అనేది వినిపిస్తోంది. ఇప్పుడు వాళ్ళు ఒకవేళ వస్తామంటే మీరు స్వయంగా ఆహ్వానిస్తారా, లేదంటే రాజీనామా చేసి మళ్ళీ గెలిచి రమ్మని చెప్తారా? ఏ విధంగా ఉండబోతుంది? ఒకటి, మేము కంఫర్టబుల్ మెజారిటీ తోని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాము. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి 60 మ్యాజిక్ ఫిగర్ అయితే 64 సీట్లు మాకు, మా మిత్రపక్షమైన సిపిఐకి ఒక సీట్ ఇచ్చింది. 65 సీట్లతో మేము కంఫర్టబుల్గా ఉన్నాం ప్రభుత్వంలో. సో మాకు ఇంకే పార్టీనో చీల్చి లేదంటే అక్కడ ఉన్న పాత పరిచయాలను తీసుకొచ్చుకునే కర్మ అవసరం కాంగ్రెస్ పార్టీకి ఆ గత్యంతరం లేదు, ఆ అవసరం లేదు మాకు. వాళ్ళు ఏ సభ్యుడైనా రాజీనామా చేసి వస్తే ఏ పార్టీలకైనా పోవచ్చు, దాన్ని ఎవడో ఆబ్జెక్ట్ చేయడు, అది వేరే విషయం. మళ్ళీ వాళ్ళు ఎలక్షన్ కొట్లాడాలి, వాళ్ళు చేసుకోవాలి. బట్ అట్లాంటి చర్చ కానీ అట్లాంటి అవసరం కానీ మాకు లేనప్పుడు వాళ్ళు ఎవరో వస్తారని వాళ్ళు ఎందుకు అంటారు, మేము ఎందుకు పిలుస్తాం? మేము కాంగ్రెస్ డోర్స్ ఆర్ క్లోజ్డ్. ఓకే, ఎవరైతే పార్టీ కోసం నమ్మి పనిచేసినారో వాళ్ళనే. ఇప్పుడు కొంతమంది పార్టీలు అంటే అధికారం మారగానే అటు నుంచి ఇటు నుంచి అట్టే మారే కొంతమంది ఈ రాజకీయ వీళ్ళు ఉంటారు, అంటే స్థిమితం ఒక నిలకడ లేని రాజకీయ నాయకులు ఉంటారు. వాళ్ళని తీసుకొచ్చుకొని మళ్ళీ మా పార్టీలో ఉన్నటువంటి ఈ హార్మోనీని డిస్టర్బ్ చేసుకునే ఆలోచన కూడా నాకు తెలిసి నాయకత్వానికి ఏమి ఉండదు. జిహెచ్ఎంసీ పరిధిలో మీరైతే ఒక్క సీటు గెలిచింది లేదు. అవునండి. కానీ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి కొంతమంది టీడీపీ లీడర్స్, కాంగ్రెస్ నుంచి వెళ్ళిన కొంతమంది లీడర్స్ తిరిగి వస్తారు అనే మాట ఎక్కువగా వినిపిస్తుంది. ఎగ్జాంపుల్గా కూడా మీకు పేర్లు కూడా చెప్తాను, దానం నాగేందర్ గారు కానీ, అరకపూడి గాంధీ గారు కానీ, ఈ పేర్లు సోషల్ మీడియాలో మనం ఆఫ్కోర్స్ అదే కాలంలో బ్రతుకుతున్నాం కాబట్టి చెప్తున్నాను, ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు. ఒకవేళ భవిష్యత్తులో వాళ్ళు వస్తానంటే మీకు ఎలాగో జిహెచ్ఎంసీలో సీట్ లేదు కాబట్టి జిహెచ్ఎంసీ కమ్స్ అండర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు సీఎం గారి దగ్గరే ఉంది, అది సీఎం గారి పోర్ట్ఫోలియోస్లోనే ఉంది. సో సీఎం గారు ఉండేది హైదరాబాద్లో, రాష్ట్ర సచివాలయం హైదరాబాద్లో ఉంటుంది. ఇక్కడ ప్రజలు మా అభ్యర్థులను గెలిపించకపోయి ఉండొచ్చు కానీ మాకు పరిపాలన కొత్త కాదు, మాకు అనుభవం కొత్త కాదు. ఎవరినో తీసుకొచ్చి పరిపాలన చేసుకునే కేసీఆర్ గారికి ఆ రోజు అవసరం ఉండేనేమో బహుశా. అందులో అనుభవజ్ఞులు ఎవరు లేరు, మంత్రి పదవులు చేసిన వాళ్ళు ఎవరు లేరు, వీరి డిక్టేటర్షిప్ని తట్టుకున్న వాళ్ళు ఎవరు లేరు. సో అక్కడ వాళ్ళని ఇక్కడ వాళ్ళని తీసుకొచ్చుకొని మంత్రులను చేసుకొని అట్లా మంది పార్టీలో గెలిచిన వాళ్ళని తీసుకొచ్చి చేసిండ్రు. సో ఏదైతే చేసిండ్రో ఆ పని మేము చేయము, ఎందుకంటే మేము విక్టిమ్స్ కదా.
మా దగ్గర నుంచి 12 మందిని తీసుకుపోయి మా పార్టీని బలహీనం చేసిండ్రు. ఇప్పుడు మాకంత అవసరం కూడా లేదు కదా. నిజంగా మీరు అన్నట్టు మాకు సీట్లు తక్కువ ఉన్నాయి, వాళ్ళు ఎవరో వస్తే మాకు మేలు జరుగుతుంది అనే ఆలోచన లేదు. వీఆర్ కంఫర్టబుల్, ఇట్లనే ఉంటుంది అని నేను అనుకుంటున్నా. ఇప్పటి వరకు ఇంకో నాయకుడితో చర్చ కానీ అట్లాంటి ఇది కానీ లేదు. ఇక క్రియేట్ చేసేవాళ్ళు 100 క్రియేట్ చేస్తారు, ఏముంది. సోషల్ మీడియాకి అయితే అడ్డు అదిపే లేదు. ఎవరి నోటికి తాళమా తలపా, నరం నేలు నారిక, నోటికి వచ్చింది మాట్లాడుతారు తెల్లారులేసి. అంటే ప్రభుత్వం మీద కూడా ఇప్పుడు ఇందాక మీరు అడిగిన క్వశ్చన్లో ఏమంటారు, అక్కడెక్కడో అంతమంది తండోపతండాలుగా మా ప్రభుత్వం మీద విశ్వాసంతో వచ్చి విజ్ఞాపన పత్రాలు ఇచ్చిపోతుంటే ఇది కూడా స్టంట్ అని చెప్పే కుంచిత స్వభావం ఉన్న వాళ్ళు ఉన్నప్పుడు ఇట్లాంటి చర్చలు సహజంగానే జరుగుతాయి. బట్ మేము ఎవరిని తీసుకునే అవసరం మాకేముంటుంది. ఓకే, సో వెన్ వీఆర్ కంఫర్టబుల్ 65 సీట్లతో వస్తానన్నా వద్దంటారు. అయితే మాకు అవసరం ఏముంది అంటున్నాను. వాళ్ళు ఎందుకు వస్తా అంటారు, మాకు అవసరం ఉంటే వస్తా అంటారు కదా, లేకపోతే వాళ్ళు మా జోలికి రాదు, మేము వాళ్ళ జోలికి వస్తానంటే నేను వద్దంటాను. అది సినిమాలకు బాగుంటుంది, రాజకీయాలు బాగుంటుంది. అది కేసీఆర్ గారు చేసిన మిస్టేక్. అది కేసీఆర్ గారు ప్రజల్లో కూడా పలసగైపోవడానికి కారణం ఏంటంటే ఈవెన్ సొంత పార్టీ నేతలే, వేరే బయట అవసరం లేదు, సొంత పార్టీ నేతలే మేము ఎందుకు పనికిరామా, రంగారెడ్డి జిల్లాలో ఇంతమంది ఉన్నారు, సబితేందర్ రెడ్డి గారిని తీసుకెళ్ళి మంత్రిని చేశారు. సో మేము ఎవరం పనికిరామా అనే ఆలోచన సొంత ఎమ్మెల్యేలలో వచ్చింది. స్వపక్షంలోనే ఒక రకమైన ఒక అసంతృప్తి వాళ్ళ పార్టీలోనే. అవన్నీ మేము ఎందుకు పెట్టుకుంటాం, అంతే కదండి. కళ్ళముగట అంత పెద్ద ఓటమి కేసీఆర్ ఇవన్నీ చేసి సబితేంద్రారెడ్డి గారి గురించి వచ్చింది కాదు చెప్తున్నాను. చెవేళ్ల చెల్లెమ్మ, మా అందరికి ఆ పేరే వినిపిస్తూ ఎప్పుడు ఆవిడని గుర్తు చేసుకుని అదే పేరు వినిపిస్తుంది. చాలా మంది చెల్లెమ్మలు ఉన్నారు ఇప్పుడు. ఒకవేళ ఆవిడ మళ్ళీ వస్తానంటే డ్యూ రెస్పెక్ట్ టు సబితేందర్ రెడ్డి గారు, ఎందుకంటే వారి భర్త అయినటువంటి ఇందిరారెడ్డి గారు తెలంగాణ ఉద్యమం కోసం మొదటగా పోరాడిన వ్యక్తి. వారి మీద వారి వ్యక్తిగతంగా కుటుంబాల మీద గౌరవాలు అందరికీ ఉంటాయండి. కానీ వారు తీసుకునే నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసినాయి. ఇదైతే మీరు ఒప్పుకుంటారు కదా. అది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నోటీసులు కూడా ఉంది కదా. ఇలా ప్రభుత్వంలోకి వచ్చినాం కాబట్టి వస్తామని వాళ్ళు కూడా అంటారని నేను అనుకోను. ఎందుకంటే వాళ్ళు కూడా కొన్ని మొరల్స్, ఎథిక్స్ అవన్నీ ఉంటాయి కదా. సీనియర్ పాలిటీషియన్, సీజన్ పాలిటీషియన్ కాబట్టి. సో నాకు తెలిసి వాళ్ళు వస్తామని అనరు, మేము రమ్మని అడగము. ఇప్పుడు ఆ అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు అంటున్నాను. కాంగ్రెస్ పార్టీని నమ్మి పనిచేసిన కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. వస్తానంటే వద్దంటారా, చాలా మంది ఉన్నారు అంటున్నా కదా. మీరు చేవేళ్ళ చెల్లెమ్మన్నారు, నేను చాలా మంది అక్కమ్మలు చెల్లెమ్మలు ఉన్నారని చెప్తున్నా. వాళ్ళ గురించి అనట్లేదు, మరి వాళ్ళని చూడాలి కదా. పార్టీని నమ్ముకొని పనిచేసిన వాళ్ళని చూడాలి కదండి. ఇప్పుడు ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ మాకు ఒక్కరు గెలవలే, మంత్రులు లేరు అని తీసి ఎవరినో తీసుకొచ్చి మంత్రులు చేయలేం కదా. పార్టీని నమ్ముకొని పనిచేసిన చాలా మంది లేదు. ఆ ఎమ్మెల్యేలు ఏ మంత్రి పదవి ఆశించకుండా కూడా వస్తే ఇప్పుడు నాకు తెలిసి అది అప్రస్తుతము. అట్లాంటి చర్చ పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఎక్కడ లేదు. పార్టీని నమ్ముకొని ఇన్ని రోజులు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొట్లాడిన వాళ్ళు, ప్రతిపక్షంలో ఉన్నట్టు పార్టీ కోసం నిలబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి సముచితమైన గౌరవం ఇచ్చే ఆలోచననే పార్టీ చేస్తారని నేను నమ్ముతున్నా. కానీ ఎవరో కొత్తగా వచ్చి మళ్ళీ ఇక్కడ కూడా గయారంలను ఎంటర్టైన్ చేసి ఉన్న ఈ హార్మోనీని, ఈ యూనిటీని డిస్టర్బ్ చేసుకునే ఆలోచన ఏ ప్రభుత్వం అయినా చేస్తుందా, ఏ పార్టీ అయినా చేస్తుందా? చేయదు. మేము స్ట్రాంగ్గా లేనప్పుడు కదా. కేసీఆర్ గారికి నంబర్స్ లేవు, పనిచేసే నాయకులు లేరు, చేతి నిండా మనుషులు లేరు, అనుభవం ఉన్న వాళ్ళు అసలే లేరు. కాబట్టి వాళ్ళని అక్కడిక్కడ ఎదుర్కొని పోయి 2018లో అయితే వాళ్ళకి భారీ మెజారిటీ వచ్చింది. 88 సీట్స్ అంటే అప్పుడు వచ్చినట్టే కదా. అదే ఫూలిష్ నిర్ణయం అంట. దానికి ఈజ్ పేయింగ్ ఫర్ ఇట్ నౌ. కేసీఆర్ గారు సగం మంది వాళ్ళ నాయకులే వాళ్ళ ప్రభుత్వాన్ని ఓడగొట్టాలని కోరుకున్నారు. ఎందుకంటే ఇవి ఎక్కువ అయిపోయినాయి. అర్థమైంది. ఉద్యమం నుంచి అని చెప్పిన వాళ్ళు ఒకడన్నా ఉన్నాడా ఇప్పుడు ఆయనతోని? కేసీఆర్ గారితో ఉద్యమం నుంచి పనిచేసిన వాళ్ళు ఎవరున్నారు? మెజారిటీగా ఉద్యమంలో ఉన్న వాళ్ళు అందరు బయటనే ఉన్నారు ఈరోజు. సో ఆ మిస్టేక్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేస్తుంది? కళ్ళముగంటే అంత పెద్ద ఫెయిల్యూర్ ఎగ్జాంపుల్ కనబడుతుంటాయి, అంతే కదండి. సో అట్లాంటి ఆలోచన అయితే కాంగ్రెస్ పార్టీకి ఉందని నేను అనుకోవట్లేదు. ఓకే, సో చూస్తాను ఫ్యూచర్లో ఒకవేళ ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఆ రోజు మళ్ళీ రాదని చెప్తున్నా కదా. లెట్స్ హోప్ దట్. సేమ్ టైం మీకు కూడా ఒక మంచి స్థానం కల్పించాలని నేను కూడా కోరుకుంటున్నాను. చూడాలి అని ఆశపడుతున్న వాళ్ళలో నేను కూడా ముందు ఉంటాను, హోప్ఫుల్లీ. సో మళ్ళీ మీకు ఒక పొజిషన్ ఏదైతే నేను అనుకుంటున్నానో అది రావాలనుకుంటున్నాను. అండ్ సేమ్ టైం వచ్చిన తర్వాత మళ్ళీ కలుద్దాం, మళ్ళీ మాట్లాడదాం. 100 రోజుల తర్వాత మీరు ఏదైతే చెప్పారో అవన్నీ అమలు అవ్వాలి అని అనుకుంటున్నాను. అవ్వకపోతే మళ్ళీ డెఫినెట్గా యూఆర్ మోస్ట్ వెల్కమ్ టు క్రిటిసైజ్, బట్ ఓన్లీ మేము చెప్పిన డెడ్ లైన్ వరకు ఓపిక పెట్టమంటున్నాం. మార్చ్ 7th అంతే. అంటే మాకు 100 రోజులు ఏవైతే అనుకున్నామో అప్పటి వరకు ఓపిక పట్టండి. కాకపోతే మీరు విమర్శించవచ్చు, లేదా ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయడానికి మీ ద్వారా నేను జర్నలిస్ట్ లోకానికి, మేధావులకి, ఉద్యోగస్తులకైనా, రిటైర్డ్ ఉద్యోగస్తులకైనా
వివిధ రంగాల్లో నిష్ణాతులుగా ఉన్న వాళ్ళు మీరందరూ కూడా ప్రభుత్వానికి సలహాలు సూచనలు చేయొచ్చు. మీ ఆలోచన విధానం మేరకే, మీ మంచి కోసమే, మీ ప్రజల పాలన కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉంది. సో మీ అందరూ సహకరించి మమ్మల్ని ఆశీర్వదించి గెలిపించినప్పుడు మీ సలహాలు సూచనలు కూడా మాకు ఖచ్చితంగా విలువైనవి. డెఫినెట్గా మీకున్న వివిధ మార్గాల ద్వారా ప్రభుత్వ వెబ్సైట్లు ఉంటాయి, ప్రభుత్వ మెయిల్ ఐడీస్ ఉంటాయి, లేదా మీకు పరిచయం ఉన్న నాయకులు ఉంటారు, వాళ్ళ ద్వారానైనా ప్రభుత్వానికి చేరవేసే ప్రయత్నం చేయండి. ఎక్కడన్నా ఇంకా బెటర్గా అమలు చేయడానికి, ఎందుకంటే ఉన్నదే అందుకు కదా. మీ ఆలోచనలను స్వీకరించి మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీరు కూడా అందరూ ప్రభుత్వ పథకాల్లో కూడా అమలులో కూడా భాగస్వామ్యం కావాలని నేను అందరినీ కోరుతున్నాను. కార్యకర్తలు నాయకులే కాదు, ప్రజల్ని కూడా, సామాన్య ప్రజల్ని కూడా.